కలిగిన ఏకైక నాదుడు. మీరు మాత్రమే మమ్మల్ని నైనా ఈ మహాభయంకరమైన విపత్తు నుండి మమ్మల్ని నేను రక్షించగలిగిన దేవుడవు తండ్రి. మీకే మేము మొరపెట్టుతున్నాం. మమ్మల్ని సజీవులుగా లెక్కించారు. మీకు స్తుతులు స్తోత్రాలనైనా కృపగల తండ్రి. టీమిండియా ద్వారా మమ్మల్ని అందరినీ నైనా మీరు ఒక తాటిపై నిలిపి మీ సత్య వాక్యాన్ని నేర్చుకోవటానికి మీ వాక్య ప్రకారం జీవించే అవకాశం మాకు ఇచ్చారు. అందుని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలనైనా. విన్న ప్రతి మాట మీ మాట మా జీవితంలో మేమునైనా ప్రతి విషయంలోనూ నెరవేరుస్తూ మీ చిత్తాన్ని నైనా మేము గైకుంటూ ముందుకు సాగే కృపనివ్వండి, సహాయం చేయండి నైనా. ఇంతకాలం అనేక నైనా అబద్ధ బోధల్లోనూ నైనా వాక్య వ్యతిరేక విధానాల్లోనూ బ్రతికాం. మమ్మల్ని క్షమించండి. మీ వాక్యాన్ని తెలిసి కూడా మేము నైనా ఇంకా మా పాత రోత జీవితంలోనే నేను ఉండిపోకుండా సత్యం కొరకు ముందుకు సాగుటకు సహాయం చేయండి. సత్యాన్ని చేతపట్టుకుని మీ సువార్త సునాదాన్ని అనేక చోట్ల మా జీవితం ద్వారా, మా కుటుంబం ద్వారా, మా ప్రవర్తన ద్వారా ఇతరులకి బోధించే భాగ్యాన్ని ఇవ్వండి, సహాయం చేయండి తండ్రి. ఈ బ్యాచ్ లో ఎంతమంది అయితే మీ వాక్యాన్ని వింటున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. విన్న ప్రతి మాటను వారు గైకొని వారి జీవితంలో అవలంబించడానికి మేమందరం సమాయత్తమై ముందు సాగే కృపనివ్వండి. వినగల చెవి, గైకొనే మనస్సు నైనా ఆ వాక్య ప్రకారం జీవించాలనే తీర్మానం మాలో పుట్టించండి దేవా, సహాయం చేయండి కృపగల తండ్రి. ఎంతమంది అయితే పరిచర్యలు చేస్తున్నారో వారి పరిచర్యలు, వాళ్ళ సంఘాలని మీరు ఆదుకోండి. వాక్యం చేత ప్రతిష్ఠించండి, సహాయం చేయండి. వాక్యాన్ని మాకు నైనా చక్కగా బోధిస్తున్న సంపత్ అన్నని అలాగే మిగతా సభ్యుల్ని జ్ఞాపకం చేసుకోండి. సహోదరులందరూ కూడా మీ వాక్యాన్ని నైనా మాకు నైనా చక్కగా వివరిస్తున్నప్పుడు వారికి మీ మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు ప్రసాదించండి దేవా. మీ ఆత్మాభిషేకంతో నింపండి, సహాయం చేయండి. ముఖ్యంగా నైనా అభిషేక్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తన విషయంలో మీరు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు ఇంతవరకు. ఇక ముందు కూడా జరగాల్సిన ట్రీట్మెంట్ అంతా కూడా చక్కగానైనా తన యొక్కనైనా బాడీ సహకరించే విధంగా మీరు నైనా వారికి కుటుంబాన్ని ఆదుకోమని, ఆ కుమారుని మీరు బలపరచమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి, చూపండి. ఈ రోజు జరగబోయే క్లాస్ అంతట్లో మీ కృపాక్షములు మా వెంట వచ్చినట్లు దీవించి నైనా వింటున్న వాక్యం ప్రతి అందరు హృదయంలోకి నైనా మీరు నైనా చొచ్చుకుపోవడానికి కృప చూపమని మీకే స్తుతి స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థన మనవులు మీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అండి. అందరికీ షాలోం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. అందరూ సంతోషంగా ప్రభునందు క్షేమంగా ఉన్నారని తలస్తున్నాను. సో మరొకసారి దేవుడు మనందరికి ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన కృపను బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. సో సంఘంలో, సమాజంలో, కుటుంబంలో పట్టి పీడిస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి సమస్య, చాలా సెన్సిటివ్ విషయం, చాలా సున్నితమైనటువంటి అంశాన్ని ఈరోజు చూడబోతున్నాం. వింటున్న వారికంటే బోధించిన వాళ్ళకి ఎక్కువ టెన్షన్ ఉంటుంది టాపిక్. ఓకే, వాక్యానుసారమైన స్త్రీగా ఉండుట, లేకపోతే వాక్యానుసారమైన స్త్రీ ఎలా ఉండాలి, బిబ్లికల్ ఉమెన్హుడ్ గురించి మనం చూస్తా ఉన్నాం. సో వాక్యం నుండి సంపూర్ణమైనటువంటి అవగాహన, ఒక స్త్రీ ఎలా ఉండాలి, కుటుంబంలో ఎలా ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. అనేక మంది హృదయాల్లో మెదులుతున్నటువంటి ప్రశ్నలకి మేబీ ఈ రోజు మనం కొంతవరకు సమాధానం చూడడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఈ ప్రశ్నలు, ఈ జవాబులు, సమాధానాలు అందరిని సంతృప్తి పరిచేవిగా ఉండవండి. వాక్యం ఎలా చెప్తే అలాగే ఉంటుంది. ఇది మిమ్మల్ని సంతృప్తి పరచడానికో, మిమ్మల్ని సంతోష పెట్టడానికో, లేకపోతే ఇతరులని ఆనందింప చేసే విధంగా ఏ జవాబులు ఇందులో ఉండవు. మీరు నిజంగా వాక్యాన్ని ప్రేమించిన వారైతే, మీరు వాక్యాన్ని ప్రేమిస్తే ఖచ్చితంగా మీరు సంతోషిస్తారు. ఒకవేళ మీరు వాక్యాన్ని ప్రేమించకుండా మీ ఉద్దేశాలను, మీ ఆలోచనలను, మీ నమ్మకాలను, మీ అనుభవాలను ఒకవేళ మీరు ఎక్కువగా ఇష్టపడితే, మీరు ఎక్కువగా ప్రేమించిన వారైతే ఖచ్చితంగా ఈ వాక్యం ద్వారా, ఈ రోజు జరిగే క్లాస్ ద్వారా మీరు దుఃఖపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సో ఇది అండి, వాక్యానుసారమైనటువంటి స్త్రీ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఉపోద్ఘాతం చూద్దాం. నేటి క్రైస్తవ సంఘాన్ని పీడిస్తున్నటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రశ్నలు మనం చూద్దాం. అసలు స్త్రీ బోధించవచ్చా? స్త్రీ సంఘంని నడిపించవచ్చా? స్త్రీ సంఘంలో బోధించవచ్చా? స్త్రీ సంఘాన్ని నడిపించవచ్చా? కుటుంబంలో అధికారం చెలాయించవచ్చా అనేది రకరకాల ప్రశ్నలు ఉన్నాయి. అయితే ఒకటి గుర్తుంచుకోండి,
ఒక వ్యక్తి కట్టబడితేనే కుటుంబం కట్టబడుతుంది. కుటుంబాలు కట్టబడిన 2 కుటుంబాలు కలిస్తేనే సంఘం అవుతుంది. సంఘం కుటుంబంగా మారాలి. కుటుంబము సంఘాన్ని అనుసరించే విధంగా ఉండాలి. కుటుంబాలు సంఘాలుగా ఉండాలి. ఇవి జరిగినప్పుడే సంఘం అద్భుతంగా ఉంటుంది. అప్పుడే సమాజానికి మరి మనం చక్కనైనటువంటి సంపూర్ణమైనటువంటి ఒక అవగాహనను మనం కలిగించగలుగుతాం. సమాజానికి ఒక మాదిరిని మనం చూపించగలుగుతాం. లేదు అనంటే ఖచ్చితంగా మనం తప్పిపోయిన వారం అవుతాం. సో కాబట్టి చూద్దాం అసలు ఇవన్నీ చేయొచ్చా, స్త్రీ బోధించొచ్చా, స్త్రీ సంఘాలు నడిపించొచ్చా, రకరకాల అనుభవాలు, రకరకాల ప్రశ్నలు ఉన్నాయి. కొంతమంది వారి దగ్గర నుండి రక్షించబడిన వాళ్ళు ఏమనుకున్నారంటే ఈమె ద్వారా నేను వచ్చాను కాబట్టి ఆమె ఏం చేసినా తప్పు కాదు అనేటువంటి అవగాహన కూడా కలిగిన వాళ్ళు ఉన్నారు. తర్వాత వాళ్ళు కొంతమంది అర్థం చేసుకొని వాక్యాన్ని చదివిన తర్వాత మార్చుకున్న వాళ్ళు కూడా చాలా మంది లేకపోలేదు. ఏది ఏమైనా లేఖనాలను మనం పరిశీలన చేద్దాం. స్త్రీ అధికారం చెలాయించవచ్చా, స్త్రీ సంఘంలో ప్రార్థించవచ్చా, స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలా లేదంటే, సో ఏంటి ఇవన్నీ? సో ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలు క్రైస్తవ విశ్వాసులను, వారి మనస్సులను, వారి ఆలోచన విధానాన్ని పరిశోధిస్తున్నాయి. వారి ఆలోచనలను శోధిస్తా ఉన్నాయి. కొంతమంది తెలిసి తెలియక, కొంతమంది తెలియక మౌనంగా ఉంటున్నారు. కొంతమంది తెలిసి తెలియక అర్థం కాక అయోమయ స్థితిలో ఉండి ఇంకా జరుగుతున్న దాన్ని ఏం చేయలేక జరగనిచ్చిన వాళ్ళు ఉంటున్నారు. కొంతమంది ఖండించే వాళ్ళు ఉంటున్నారు. కొంతమంది తప్పు కాదు అని చెప్పే వాళ్ళు ఉన్నారు. కొంతమంది మనకు తెలియదు కదా, మౌనంగా ఉంటే బెటర్ అని అనుకున్న వాళ్ళు ఉంటున్నారు. ఓకే, ఏది ఏమైనా అందరి స్పందనలు భిన్నమైనటువంటి స్పందనలు కలిగి ఉన్నారు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయంలో చాలా భిన్నమైనటువంటి స్పందనలు ఉన్నాయి. ఒకవేళ ఇదే ప్రశ్నలు మిమ్మల్ని అడిగితే మీరు ఏమిస్తారు జవాబు? చెప్పండి. హలో. సంఘంలో స్త్రీ మాట్లాడవచ్చా, సంఘంలో స్త్రీ బోధించవచ్చా, సంఘంలో స్త్రీ అధికారం చెలాయించవచ్చా, సంఘానికి స్త్రీ నాయకత్వం వహించవచ్చా? మీరేమనుకుంటున్నారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్? మీ అందరూ తెలుసు మనం ఎప్పుడు ఇంటరాక్టివ్ సెషన్స్ చేసుకుంటున్నాం. దయచేసి స్పందించాలి మీరందరూ కూడా. హలో. నా మాటలు వినబడుతున్నాయండి? మాట్లాడకూడదని అనుకుంటున్నాను. మాట్లాడకూడదు. ఓకే, నేను అడిగిన ప్రశ్న మీకు అర్థం కాలేదేమైతే. నేను 3 ప్రశ్నలు అడిగాను. సంఘంలో స్త్రీ బోధించవచ్చా, సంఘంలో స్త్రీ అధికారం చెలాయించవచ్చా, సంఘానికి స్త్రీ నాయకత్వం చెలాయించవచ్చా? ఈ 3 ప్రశ్నల గురించి ఆలోచన చేద్దాం. అధికారం చెలాయించ, సంఘంలో ప్రార్థించవచ్చు, స్త్రీ సంఘంలో మౌనంగా ఉండక్కర్లేదు. ఫస్ట్ ఒక్కటే నో అన్న, మిగతా 2 వేస్తాను నా వైపు నుండి. ఓకే, ఇంకా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైనా మాట్లాడొచ్చు, ఇక్కడ మాట్లాడొచ్చు. స్త్రీలకు నేను ఇక్కడ స్వేచ్ఛను ఇస్తున్నాను. అది సంఘం కాదు, ఒక డిస్కషన్ చేసుకుంటున్నాం కాబట్టి ఎవరైనా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్త్రీలకు స్వేచ్ఛగా మీరు అడగవచ్చు. మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా మీరు నివృత్తి చేసుకోవచ్చు ఈరోజు. మూడిటికి కూడా ఎస్. మూడిటి కూడా నెక్స్ట్ అంటున్నారు సిస్టర్ ఎవరు? స్త్రీ శక్తి జిందాబాద్. ఓకే, సలోమి జాషువా గారు. ఓకే, చూద్దామండి. వాక్యానుసారమైనటువంటి అవగాహన ఏంటో చూద్దాం. నేను ముందే చెప్పాను, అనుభవాలను బట్టి కాదు, మనం ఆచరిస్తున్నటువంటి ఆచారాలను బట్టి కాదు, సమాజం ఎలా నడుస్తుందో దాన్ని బట్టి కాదు, వాక్యానుసారమైనటువంటి రీతిలో మనం నిజంగా పరిశీలన చేయబోతున్నాం. కాబట్టి వాక్యం ఒకవేళ మిమ్మల్ని ఎవరు నొప్పించినట్టు అనిపిస్తే మీరు వాక్యాన్ని పరిశోధించండి దయచేసి. ముందే చెప్తున్నాను ఆ విషయాన్ని. చూద్దాం. క్రైస్తవంలో ఉన్నటువంటి 2 పిచ్చి నమ్మకాలు ఉన్నాయి. వీటిని మనం ఏమనొచ్చు అంటే మత భ్రష్టతలు అనొచ్చు. పిచ్చి మతాలు ఉన్నాయి 2. ఆ 2 పిచ్చి మతాలని ఈ రోజు మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. వాటిని వాక్యానుసారం కాని ఆ 2 పిచ్చి మతాలను మనం సంఘం నుంచి ఖచ్చితంగా మన హృదయాల నుంచి వెలివేయటానికి మనం ప్రయత్నం చేద్దాం. క్రైస్తవంలో ఉన్నటువంటి 2 పిచ్చి నమ్మకాలు ఏంటో చూద్దాం. నెంబర్ 1 ఏంటి అని అంటే మనం చూస్తాం, మేల్ చావునిజం అంటారు. అంటే పురుషాధిక్యత. సంఘంలోనే కాదు, కుటుంబంలో, సమాజంలో ఈ పురుషాధిక్యత అనేది ఎంతవరకు రైట్ అనేది మనం పరిశీలనాత్మకంగా చూద్దాం.
ఎందుకంటే కుటుంబంలో పురుషాధిక్యతను మనం కనబరుస్తున్నారు, సంఘంలో కూడా పురుషాధిక్యత కనబరుస్తుందా, లేకపోతే సమాజంలో కూడా ఈ పురుషాధిక్యతను బట్టి నడుస్తుందా, అసలు ఏంటి అసలు అనేది మనం చూద్దాం. ఈ పురుషాధిక్యతను నమ్మే వాళ్ళు, మేల్ చావునిజాన్ని నమ్మే వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటో చూద్దాం. వీళ్ళు ఏమనుకుంటారు అంటే, వీళ్ళ నమ్మకాలు ఎలా ఉంటే స్త్రీల కంటే పురుషులు ఎక్కువ అని, పురుషుల కంటే స్త్రీలు తక్కువ అని నమ్ముతారు. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఏమనుకుంటారంటే పురుషులు ఎక్కువ, స్త్రీల కంటే పురుషులు ఎక్కువ అని నమ్ముతారు. అలాగే పురుషుల కంటే స్త్రీలు తక్కువ అని నమ్ముతారు. రెండోది, విలువ మరియు గౌరవం విషయంలో సమానం కాదని వివక్ష చూపిస్తారు. స్త్రీ పురుషునితో విలువ విషయంలో మరియు గౌరవ విషయంలో సమానం కాదు అని వీరి నమ్మకం. సో వాల్యూ అండ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాల్యూ అండ్ రెస్పెక్ట్ లో కూడా స్త్రీ సమానం కాదు అని వివక్ష చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీల పట్ల అసూయ మరియు అయిష్టం కలిగి ఉంటారు. స్త్రీల పట్ల అనుచితంగా మరియు అమర్యాదగా కూడా ప్రవర్తించేవారిని మనం చూస్తాం. మేలు చావునిజంలో ఉన్నటువంటి బలహీనత లేకపోతే వారి నమ్మకాలు ఇలాగా ఉంటాయి. ఏ విషయంలో మీరు మాకంటే ఎక్కువ కాదు, ఏ విషయంలో అన్ని విషయాలు మీరు మాకంటే తక్కువ, ఈవెన్ గౌరవం మర్యాద విషయంలో కూడా, విలువ విషయంలో కూడా మీరు మాకంటే తక్కువనే అని ఒక వివక్షత అనేది ప్రదర్శించడం మనం మేల్చావునిజాన్ని నమ్మే వారిలో చూస్తాం. అఫ్ కోర్స్ మీలో చాలా మంది సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, మీకు మేల్చావునిజం అనే పదం తెలిసి ఉండకపోవచ్చు, లేదా మేల్చావునిజంలో మీరు మేము అలాంటి ఆ గ్రూపుకు చెందిన వాళ్ళం కాదు అని మీరు అనుకోవచ్చు. కానీ ఫ్యాక్ట్ ఏంటి అంటే, ప్రపంచంలో మీరు ఎక్కడ జీవించినా ఈ నమ్మకాలు మీలో ఉన్నాయంటే మీరు పురుషాధిక్యత కలిగిన పురుషులు అని అర్థం చేసుకోవాలి అంతే. మీరు పురుషాధిక్యతను సపోర్ట్ చేస్తున్నారా లేదా సెకండరీ, ఈ లక్షణాలు మీలో ఉన్నాయంటే మీరు పురుషాధిక్యత కలిగిన వ్యక్తులు అని అర్థం. సింపుల్ గా చెప్పాలంటే, మీరు వ్యక్తిగతంగా ఉండొచ్చు, మీరు గుంపుతో ఉండకపోవచ్చు, ఎవరితో ఇలాంటి వారితో మీకు పరిచయాలు ఉండకపోవచ్చు, ఇలాంటి వారితో మీరు కలిసి జర్నీ చేసి ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఈ లక్షణాలు మీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు పురుషాధిక్యత కలిగిన వ్యక్తులు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. పురుషులారా, ఇది మీకు. రెండోది, స్త్రీ ఆధిక్యత, ఫెమినిజం అని అంటాం. మీ అందరికీ తెలుసు, ఫెమినిజం అనే వర్డ్ ఈ మధ్యలో ఎక్కువగా వినబడుతుంది. స్త్రీలు మరియు పురుషులు గౌరవం మరియు విలువ విషయంలో మాత్రమే కాదు కానీ కుటుంబంలో మరియు సంఘంలో నాయకత్వ పాత్రను చేయడంలో సమానం అని వీరు నమ్ముతారు. వీరి యొక్క నమ్మకం ఏంటంటే, మేము దేనిలో తీసిపోము, మేము అన్నిట్లో ఎక్కువనే, మేము ఏ విషయంలో పురుషులకు తీసిపోము. కాబట్టి కేవలం గౌరవం మరియు విలువ విషయంలో మాత్రమే కాదు, వాల్యూ అండ్ రెస్పెక్ట్ లోనే కాదు, మేము లీడర్షిప్ చేయడంలో, నాయకత్వాన్ని చేయడంలో, కుటుంబాన్ని నడిపించడంలో కూడా, అన్ని విషయాల్లో కూడా మేము సంఘంలో, కుటుంబంలో అన్ని విషయాల్లో కూడా సమానం అని వీరు నమ్ముతారు. సో ఇలాంటి వాళ్ళు అంటే బైబిల్ ప్రకారం భర్తకు లోబడకపోవడం, భర్తకి విధేయత చూపించకపోవడం అనే లక్షణాలకి దూరం అవుతా ఉంటారు. ఎందుకంటే ఫెమినిజం అనేది ఇది ప్రపంచాన్ని ఈ రోజు కదిలించి వేస్తుంది. ఫెమినిజం అనేది ప్రపంచాన్ని రూల్ చేస్తుంది. మనం ప్రపంచాన్ని ఫాలో అవుతున్నామా, మరి విశ్వాసులముగా బైబిల్ ఫాలో అవుతున్నాం అనే దాన్ని ఖచ్చితంగా మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఏమంటారంటే, వీళ్ళు స్త్రీ పురుషులకు ఏ విషయంలో మీకు తీసుకోరని, ప్రతి దానిలో ఏ తేడా లేదని, అన్నిట్లో సమానమే అని నమ్ముతారు. నిజమే, సమానం అనేది ఏ విషయంలో కాదు అనేటువంటి అవగాహన ఈ రోజు చాలా మందికి లేదు. ఎందుకంటే మనం చదువుకుంటున్నాం కానీ ఆ చదువు యొక్క ఉద్దేశం లేకపోతే దానిలో ఉన్నటువంటి ఆ విజ్ఞానం లేదా జ్ఞానం ఏదైతే ఉందో మనం దాని అది అసలు అర్థం చేసుకుంటున్నామా, లేకపోతే ఒక్క వైపే మనం ఆలోచన చేస్తున్నాం. పురుషులు ఒక వైపు ఆలోచించినా తప్పే, స్త్రీలు మరొక వైపు ఆలోచించినా తప్పే. బైబిల్ ఏం చెప్తుంది అనేది మనకు చాలా ప్రాముఖ్యమైన విషయం. సమాజం ఏం నూరిపోస్తుంది, సమాజం ఏం బోధిస్తుంది, సమాజం ఏ పోకడలను అనుసరిస్తుంది, ఈ లోకం ఏ మర్యాదను అనుసరిస్తుంది అనేది ఒకవేళ మీరు దాన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా యేసు ప్రభును, దేవుణ్ణి మీరు సరిగా అర్థం చేసుకోలేదనే విషయాన్ని కూడా గ్రహించాల్సి వస్తుంది. సో వీరి నమ్మకం అన్నిట్లో సమానమే అంటున్నారు. దీనిని మనం సమతావాదం లేదా సమాజవాదం అంటారు. సో ఇది చాలా ప్రఖ్యాతిగాంచుతుంది ఈ మధ్యలో. సమాజవాదం నడవాలి అంటే స్త్రీ పురుషులు ఈక్వల్, అన్ని విషయాల్లో ఈక్వల్ అని, అన్ని విషయాల్లో ఒకటే అనే విషయాన్ని పదే పదే నొక్కి చెప్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు, ప్రాక్టికల్ గా థింక్ చేయట్లేదు అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి. చూద్దాం మరి అసలు బైబిల్ ఏం చెప్తుంది. ఫస్ట్ విలువ మరియు గౌరవ విషయాన్ని గురించి ఆలోచన చేద్దాం. వాల్యూ అండ్ రెస్పెక్ట్ గురించి ఆలోచన చేద్దాం. ఒక స్త్రీకి పురుషునికి ఉన్న రెస్పెక్ట్ లో ఏమైనా తేడా ఉంటుందా, విలువలో ఏమైనా తేడా ఉంటుందా, వాల్యూలో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా లేదా, ఫస్ట్ ఇది అర్థం చేసుకుందాం. ఇది మీకు అర్థం కాకపోతే మీరు బైబిల్ కూడా ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేరండి. దేవుని మీరు ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేరు, ఆయన సృష్టి క్రమాన్ని కూడా మీరు ఎప్పటికీ అర్థము చేసుకోలేరు. మీకు అర్థం కాలేదండి. బైబిల్ని మీరు ఒకటే వైపు మీకు నచ్చిన కోణంలో మీరు చూస్తున్నారనేది కూడా మీరు గ్రహించాల్సి వస్తుంటుంది. చూద్దాం. స్త్రీలు మరియు పురుషులు
విలువ మరియు గౌరవ విషయంలో సమానులు. ఎలా సమానులో మనం చూద్దాం. నెంబర్ 1, స్త్రీలు మరియు పురుషులు వాస్తవానికి ఏమై ఉన్నారో దానిలో సమానులే, కానీ స్త్రీలు మరియు పురుషులు ఏమి చేస్తారో దానిలో సమానులు కాదు. చేసే పనిలో తేడాలు మరియు భేదాలు ఉన్నాయి. ఎంతమంది ఈ మాటను అంగీకరిస్తారు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే ఇక్కడ నుండే మన సబ్జెక్ట్ ముందుకెళ్తుంది. మన అండర్స్టాండింగ్ బిబ్లికలా కాదని తెలిసిపోతుంది. బైబిల్ ఏమని చెప్తుందంటే స్త్రీలు మరియు పురుషులు వాస్తవానికి ఏమై ఉన్నారో దానిలో సమానులే. ఏమై ఉన్నారో దానిలో సమానులే, కానీ వారు ఏమి చేస్తారో దానిలో సమానులు కాదు. ఏమంటారు? వారు చేసే పనిలో తేడాలు మరియు భేదాలు ఉన్నాయని నమ్ముతున్నారా లేదా? హలో, నమ్ముతున్నా. అవును, కరెక్టే. ఓకే, ఇంకా ఎవరైనా? స్త్రీలు కూడా జవాబు చెప్పాలి. దీని విషయం మీ అభిప్రాయం ఏంటి? స్త్రీలు మరియు పురుషులు వాస్తవానికి ఏమై ఉన్నారో దానిలో సమానులు, కానీ స్త్రీలు మరియు పురుషులు ఏమి చేస్తారో దానిలో సమానులు కాదు. ఏమంటారు? అలా చేసేదాంట్లో సమానులు కాదు అనేది అంటే కొంచెం ఏ పనులు బట్టి అది ఉంటుందన్న. చూద్దాం, అవన్నీ వివరిస్తారు. మీకు ఫస్ట్ కొటేషన్ అర్థమైందా లేదా? అంటే పాయింట్ కొటేషన్ అయితే అది అర్థమైంది, బట్ పనులు కూడా సేమే అనుకుంటున్నా నేను. ఎలా అనుకుంటున్నావు? అదే చేసే పనిని బట్టి. ఎందుకంటే నార్మల్ డైలీ యాక్టివిటీస్ పరంగా చూసుకుంటే అయినా సేమే ఉన్నాయి అనిపిస్తుంది. బట్ చర్చిలో చేసే థింగ్స్ చూసుకుంటే డిఫరెంట్ గా ఉంటాయి. అలా అనిపించింది. చర్చితో లింక్ పెట్టుకోకుండా కూడా కుటుంబంలో చాలా తేడా పనులు ఉంటాయి. అంటే ఇద్దరు పనులు డిఫరెంట్ గా ఉంటాయి. అవి కూడా గమనించుదాం. అన్న ఇన్ ఏ పర్టికులర్ సెన్స్ కొన్ని సిమిలర్ గా ఉన్నాయి, కానీ ఇన్ జనరల్ సెన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అన్న. సిస్టర్స్ మీలో ఎవరైనా మాట్లాడవచ్చు. ఓకే, చూద్దాం. మంచిగా అర్థం చేసుకోండి. వాస్తవానికి అంటే దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఏ విధంగా దేవుడు సృష్టించాడో, ఏమై ఉన్నారో దేవుని దృష్టికి కానీ లేకపోతే ఇంకా ఇతర విషయాలలో దృష్టికి ఏంటి అంటే దేవుని దృష్టిలో పురుషులు స్త్రీలు సమానులే, కానీ వారికి అప్పగించబడినటువంటి పనులు బాధ్యతలు ఏమై ఉన్నాయో పనుల్లో వాళ్ళు చేసే పనుల్లో తేడాలు ఉన్నాయన్నది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. క్రియేషన్ లో ఈక్వల్, బట్ పనులలో తేడాలు ఉన్నాయి. ఇది మీరు నమ్మకపోయినట్లయితే మీరు బైబిల్ ఏమాత్రం లెక్క చేయట్లేదనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ముందు ముందు మీకు అర్థం అవుతుందని నేను నమ్ముతున్నాను. ఉదాహరణ, స్త్రీ మరియు పురుషుడు దేవుని స్వరూపంలో సృజించబడ్డారు. ఆదికాండం 1:27 మనం చూస్తున్నాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వాని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వాని సృజించను అని లేఖనాన్ని మనం చూస్తా ఉన్నాం. గౌరవం మరియు విలువ విషయంలో ఎలా సమానులు అయ్యారు? వాల్యూ అండ్ రెస్పెక్ట్ విషయంలో ఒక స్త్రీ పురుషుడు ఎలా సమానులు అయ్యారంటే ఇద్దరు కూడా దేవుని స్వరూపంలోనే సృష్టించబడ్డారు. ఇది దేవుడు తన గుణగణాలు ఏవైతే ఉన్నాయో, తను ఏమైతే అయి ఉన్నాడో వాటిలో స్త్రీకి ఒక న్యాయం, పురుషునికి ఒక న్యాయం చేయలేదు. ఇద్దరిని ఈక్వల్ గా సృష్టించాడు. ఇద్దరిని సరి సమానంగా తన గుణ లక్షణాల్లో సరి సమానంగా సృష్టించాడు అనే విషయాన్ని మీరు ఇక్కడ గ్రహించాల. ఓకే, ఈ మాట వినగానే వెంటనే అబ్బా ఒక అండర్స్టాండింగ్ రాకండి. ముందు చాలా ఉంది మనం నేర్చుకోవాల్సింది. దేవుని నమ్ముతున్నాం. దేవుని నమ్మినప్పుడు తండ్రి కుమార పరిశుద్ధ త్రిత్వంలో దేవుడు ఒకటై ఉన్నప్పటికీ వారి పనులలో భేదాలు ఉన్నాయనేది మనం దేవుని చూసే నేర్చుకుంటాం. సో అది కూడా మీరు గ్రహించాలండి. ఇద్దరు ఒకటై ఉండటం వేరు, ఇద్దరు పనులు వేరై ఉండటం వేరు. ఇద్దరు సమానులై ఉండటం వేరు, వారు చేసే పనులు వేరు. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒకటే, సమానులు. వాళ్ళు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. అయినప్పటికీ వారు చేసేటువంటి పనుల్లో తేడాలు ఉన్నాయన్నది ఎంత వాస్తవమో, స్త్రీ పురుషులు ఇద్దరు సమానం దేవుని దృష్టిలో
అయినప్పటికీ వారు చేసే పనుల్లో తేడాలు ఉన్నాయని కూడా అంతే వాస్తవం. ఆయన సమానత మరియు గుణ లక్షణాలు సమానంగా ఇచ్చాడు. చూద్దాం ఏమిచ్చాడు. ఆయన సమానత మరియు గుణ లక్షణాలు సమానంగా ఇచ్చాడు. స్త్రీ మరియు పురుషుడు ఒకరికంటే ఒకరు ఎక్కువ లేదా తక్కువగా ఆయన సృజింపబడలేదు. అలాగే స్త్రీ మరియు పురుషుడు ఇరువురు కూడా ఇతరులకు దేవుని స్వభావాన్ని బదులుగా చూపించాలి. ఎందుకు దేవుడు ఇద్దరిని తన స్వరూపమందు తన పోలికలో నరులను సృష్టించాడు అని అంటే ఇద్దరు కూడా దేవుని రిప్రజెంట్ చేయాలి. దేవుని యొక్క క్యారెక్టర్ ని, దేవుని యొక్క గుణ లక్షణాలని సమాజంలో ఖచ్చితంగా ఇద్దరికి ఆ బాధ్యత ఉంది. రిప్రజెంట్ చేసేటువంటి బాధ్యత. దాని అర్థం ఏంటి? రిప్రజెంట్ చేయడం అంటే అది బోధించడమో లేదా ప్రకటించడం అనే అర్థంలో మాట్లాడట్లేదు. మనం యేసుక్రీస్తును పోలి నడుచుకోవాలి. యేసుక్రీస్తును పోలి నడుచుకునేటువంటి బాధ్యత స్త్రీకి ఉంది, పురుషునికి ఉంది. ఆ బాధ్యత కేవలం ఒక పురుషునికి మాత్రమే లేదు. అలా ఒక బాధ్యత కేవలం స్త్రీకి మాత్రమే లేదు. స్త్రీ పురుషులకి ఇరువురికి ఆ బాధ్యత ఇవ్వబడింది. ఏంటిది? దేవుని గుణగణాలను కలిగి జీవించడం, దేవుని స్వరూపాన్ని కలిగి జీవించడం, దేవుని పోలిక చొప్పున జీవించడం, సమాజంలో ఒక మాదిరిని చూపించడం అనే బాధ్యత దేవుడు స్త్రీకి ఇచ్చాడు, పురుషునికి ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మీరు వీళ్ళిద్దరు సమానులు. స్త్రీ పురుషుడు ఒకరికంటే ఒకరు లేదా తక్కువగా వాళ్ళు సృష్టించబడలేదు, ఒకరు ఎక్కువగా సృష్టించబడలేదు. దేవుడు తన గుణ లక్షణాలని, తన క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో తన క్యారెక్టర్స్ అన్ని కూడాము స్త్రీ పురుషులకు సమానంగా ఇచ్చాడు అనేది మనం బైబిల్ని చూస్తా అంటే అర్థమవుతుంది. ఒక పరిశుద్ధత విషయం వచ్చినప్పుడు, నీతి విషయం వచ్చినప్పుడు, లేకపోతే న్యాయం విషయం వచ్చినప్పుడు, లేకపోతే ఇంకా సత్యం విషయం వచ్చినప్పుడు ఇద్దరికి దేవుడు సరి సమానంగా ఇచ్చాడు. ఇద్దరు సరి సమానంగానే ఆ క్యారెక్టర్స్ ను ఖచ్చితంగా చూపించాలి కూడా. సో దానిలో సాకు అనేది లేదు, లేదా ఎక్స్క్యూజ్ అనేది మనం చూడం. రెండోది 4వది డిలో స్త్రీ మరియు పురుషుడు దేవుని సృష్టి యొక్క అద్భుతం. వారు విలువ మరియు గౌరవం విషయంలో సమానులు. దేవుడు ఇద్దరితో మాట్లాడుతున్నాడు. దేవుడు ఇద్దరిని సృష్టించినప్పుడు చల్లబుట్ట ఏదోన్ తోటలో ఇద్దరితో దేవుడు ముచ్చటిస్తా ఉన్నాడు. ఇద్దరికి సమానమైనటువంటి విలువను, సమానమైనటువంటి గౌరవాన్ని స్వయంగా తండ్రి అయిన దేవుడే ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఎక్కడ కూడా స్త్రీని వేరుగా, పురుషునిగా వేరుగా చూడమని బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు. కాబట్టి స్త్రీ మరియు పురుషుడు ఇరువురు సృష్టిలో సమానులు కనుక విలువ మరియు గౌరవ విషయంలో కూడా సమానులే. ఎందుకు వీళ్ళని అంటున్నాం? మొదటి పాయింట్ అంటే వాళ్ళు సృష్టిలో సమానులు. ఇద్దరిని దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేశాడు. కాబట్టి సృష్టిలో సమానులు కాబట్టి వాళ్ళు విలువ మరియు గౌరవం విషయంలో కూడా సమానులు అనే విషయాన్ని ఈ పాయింట్ను బట్టి మనం అంగీకరించాల్సి వస్తుంది. ఖచ్చితంగా అంగీకరించాలి. ఒకవేళ మీలో ఎవరి లోపల పురుషాధిక్యత గల లక్షణాలు ఉంటే ఈ లేఖనాన్ని బట్టి మీరు ఖచ్చితంగా ఈ రోజు మార్చుకోవాలండి. 2 స్త్రీ మరియు పురుషులు ఇరువురి కోసం క్రీస్తు శిలువలో మరణించాడు. నిజమా? నిజమేనండి? నిజం. నిజమేనా? సో ఇది నమ్ముతున్నారు కదా? యేసుక్రీస్తు పురుషుల కొరకు మాత్రమే మరణించలేదు. పురుషుల కొరకు, స్త్రీల కొరకు, అందరి కొరకు మరణించాడు. ఇది రెండో బలమైన కారణం. వారి గౌరవం మరియు విలువ విషయంలో సమానులు అని చెప్పడానికి ఇది రెండో బలమైనటువంటి కారణం. చూడండి, అయితే విశ్వాసం వెల్లడాయన గనుక ఇక బాల శిక్షణ క్రింద ఉండము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు అంటుంది లేఖనం. అని వెంటనే కంటిన్యూగా ఏం చెప్తున్నాడు? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులు అంటున్నాడు. చూడండి, యేసుక్రీస్తు శిలువలో మరణించడం ద్వారా, ఇరువురి కోసం మరణించడం ద్వారా ఇరువురు కూడా రక్షణలో సమానులు, ఇరువురు కూడా పరలోక రాజ్యాన్ని పంచుకోవడంలో సమానులు, ఇరువురు కూడా పరలోక రాజ్య వారసత్వానికి సమానమైనటువంటి హక్కుదారులు అనేది ఈ లేఖనం సెలవిస్తా ఉంది. వాస్తవం చెప్పాలంటే ఈ లేఖనం దేని గురించి మాట్లాడుతుందో మీకు అర్థం కావాలి. కొంతమంది ఈ లేఖనాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. అనేక మంది ఈ లేఖనాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారనే ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకు అనంటే ఈ లేఖనం మాట్లాడుతుంది ఏ సందర్భంలో మాట్లాడుతుంది? యేసుక్రీస్తు నందు మీరు బాప్తిసం పొందడం ద్వారా ఇద్దరు సమానమని ఏ విషయంలో చెప్తుంది? మీరు పరలోక రాజ్యానికి హక్కుదారులనే విషయంలో సమానమని చెప్తుంది. మీరు పరలోక రాజ్యానికి వారసులనే విషయంలో సమానమని చెప్తుంది. మీరు అబ్రహాం సంతానం అనే విషయంలో సమానమని చెప్తుంది. అంతేగాని వేరే విషయాలు మీరు సమానులు అని చెప్పట్లేదనే విషయాన్ని కూడా మీరు గ్రహించాలి. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. ఏ విషయంలో దేవుడు సమానులు అంటున్నాడు, ఏ విషయంలో కాదు అంటున్నాడు అని మీకు అర్థం కావాలా? చెప్పండి, మీరు దీన్ని ఎలా అర్థం చేసుకున్నారు? మీ అండర్స్టాండింగ్ ఏంటి?
యేసుక్రీస్తునందు ఏం లేదంటే యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, దాసుడని స్వతంత్రుడని భేదం లేదు, పురుషుడని స్త్రీ అని భేదం లేదు. యేసుక్రీస్తునందరూ మీరందరూ ఏకముగా ఉన్నారు. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు చెప్పండి దయచేసి. హలో, బాప్తీసం పొందడానికి పురుషుడు స్త్రీ అన్న భేదం అయితే ఉండదు. తర్వాత ఏకముగా ఉన్నారనడానికి క్రీస్తుని మనం ఒక శరీరంగా పోల్చి చూసినప్పుడు దానిలో మన అందరము కూడాను ఒక్కొక్క అవయవంగా బాప్తీసం పొందిన అంటే దేవుని బిడ్డలంతా కూడా క్రీస్తు యొక్క శరీరంలో ఒక్కొక్క అవయవ భాగంగా ఏకముగా ఉన్నారని అర్థమవుతుందన్న. ఓకే, చూద్దామమ్మా. ఇంకా ఎవరైనా? గ్రీసు దేశస్తుడు అని లేదు, స్త్రీ అని లేదు, పురుషులు లేదు అనుకున్నా. దానికి అందరూ మారుమనసు పొందాల్సిందే, అందరూ బాప్తిస్మం యేసుప్రభువుని నమ్మాల్సిందే. ఆ విషయంలో చెప్పినట్టున్నాడు. హలో, ఇది రక్షించబడిన వారి గురించి చెప్తుందా, రక్షించబడని వారి గురించి చెప్తుందా ఇప్పుడు లేఖనం? ఆ లేఖనం రక్షించబడని వారి కోసం చెప్తుంది. పౌలు ఎవరితో మాట్లాడుతున్నాడు? రక్షించబడని వారితో మాట్లాడుతున్నాడు, రక్షించబడిన వారితో మాట్లాడుతున్నాడు? రక్షించబడని వారితో. సో పౌలు ఇక్కడ మాట్లాడుతుంది రక్షించబడని వారితో కాదు, రక్షించబడిన వారితో మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ వీరంతా రక్షించబడ్డారు, రక్షించిన వారికి ఈ మాట చెప్తున్నాడు. మీరు యేసుక్రీస్తులో ఉన్నారు, యేసుక్రీస్తులో బాప్తిసం పొందారు, యేసుక్రీస్తుని మీరు ధరించుకున్నారు. కాబట్టి ఇప్పుడు మీలో యూదుడని గ్రీసు దేశస్థుడని దాసుడని స్వతంత్రుడని పురుషుడని స్త్రీ అని భేదాలు చూపకూడదు. మీరందరూ యేసుక్రీస్తునందు ఏకంగా ఉన్నారు అంటున్నాడు. మీరు యేసుక్రీస్తునందు ఏకంగా ఉన్నారంటే దాని అర్థం ఏంటిది? మీరు క్రీస్తు సంబంధులయ్యారు. క్రీస్తు సంబంధులు అంటే దాని అర్థం ఏంది? ఆ పక్షమందు మీరు అబ్రహాం యొక్క సంతానం అని అర్థం. ఆ తర్వాత దాని ప్రకారం ఏంటి అంటే అబ్రహాం సంతానం అంటే అర్థం ఏంటి? అబ్రహాం చేసినటువంటి ఆ వాగ్దాన ప్రకారం ఏమంటే పరలోక రాజ్యానికి దేవుడు అబ్రహాం చేసిన వాగ్దానాలన్నింటిలో వీళ్ళు వారసులు అని చెప్తున్నాడు. సో ఇదే ఎఫెసీ 3:6లో సువార్త యొక్క మర్మము అని అక్కడ చెప్పబడింది. చూడండి, ఇక్కడ రక్షించబడిన వారితో దేవుడు పౌలు మాట్లాడుతా ఉన్నాడు, రక్షించబడని వారితో మాట్లాడట్లేదు. సో రక్షించబడిన వారిలో ఏ తేడా లేదు అనే విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. ఎందుకు చూపిస్తున్నాడు? ఇక్కడ ముందు టాపిక్ ఏంటి అని అంటే అక్కడ సున్నతి వివాదం అని ఒకటి ఉంది. యూదులు అన్యులకు కూడా సున్నతిని చేపించి సున్నతి తీసుకుంటేనే ముఖ్యము, సున్నతి లేకపోతే మీకు రక్షణ లేదు అని ఈ యూదులను గలతీ సంఘాన్ని చెరిపేశారు. అందుకే గలతీ సంఘం తప్పిపోయింది. మళ్ళీ సున్నతి చేసుకోవడం, అమావాస్య విశ్రాంతి దినాలు పాటించడం, పండుగలకు ప్రాధాన్యత ఇవ్వడం, ఇవన్నీ చేస్తే పౌలు వారిని ఖండిస్తున్నాడు. ఇక్కడ విషయం అది అర్థం చేసుకోవాలి మీరు. తర్వాత ఇదంతా అదే ఉంటుంది. 3వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే అక్కడే మీరు మొట్టమొదటిగా ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా పరిపూర్ణ అంటే వాళ్ళు జీవితాన్ని యేసుక్రీస్తును విశ్వసించి ఆత్మను పొందుకొని ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని జీవించకుండా మళ్ళీ దేంతో కొనసాగించబడుతున్నారు? ఆరంభం అలా చేశారు, కానీ తర్వాత మళ్ళీ బాప్తిస్మం అంటే తర్వాత సున్నతికి విశ్రాంతి దినాలకు ప్రాధాన్యత ఇచ్చి శరీర సంబంధులుగా నడుచుకోవడాన్ని బట్టి పౌలు గద్దిస్తా ఉన్నాడు వాళ్ళని. సో అందుకోసమే మీరు క్రీస్తునందు ఇలాంటి డిఫరెన్సెస్ లేవు. యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, స్త్రీ అని పురుషుడు అని లేదు, దాసుడని స్వతంత్రుడు లేదు. అంటే రక్షణలో ఇరువురు సమానులు, పరలోక రాజ్యానికి వారసులు అవడంలో ఇరువురు సమానులు, అబ్రహాం సంతానం అవ్వడంలో ఇరువురు సమానులని మాత్రమే చెబుతున్నాడు. అంతేగాని దీన్ని ఆధారం చేసుకొని ఇంకా పురుషుడు స్త్రీ అని భేదం లేదు కాబట్టి సంఘంలో ఇది నాయకత్వానికి సంబంధించి కాదు, సంఘంలో ఇది బోధించడానికి సంబంధించిన అంశం కాదు అనేది మీరు ఖచ్చితంగా గ్రహించాలి. ఒకవేళ మీరు దాన్ని అలా తీసుకున్నట్లయితే దాసుడు స్వతంత్రాన్ని భేదం లేదని ఎలా 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 మీరు దాన్ని వివరిస్తారో చెప్పాలి ఖచ్చితంగా. దాసుడు స్వతంత్రాన్ని భేదం లేదని ఏ విషయంలో భేదం లేదు? రక్షణ విషయంలో భేదం లేదు, ఇద్దరికి సమానం. సో వారసత్వంలో భేదం లేదు, పరలోక రాజ్యాన్ని హక్కుదారులు అవ్వడంలో భేదం లేదు. దాసుడు అనే స్వతంత్రమైన భేదం లేదంటే వర్క్ ప్లేస్ గురించి మాట్లాడట్లేదు, ఇక్కడ క్రీస్తునందు మాత్రమే మాట్లాడుతున్నాడు. వర్క్ ప్లేస్ లో దాసునికి ఖచ్చితంగా స్వతంత్రునికి భేదం ఉంది. సో వర్క్ ప్లేస్ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. క్రీస్తునందు, యేసు క్రీస్తునందు మాత్రమే భేదాలు లేవు,
నేను బాస్ను కదా, ఎంప్లాయీ కదా, ఇద్దరు బైబిల్ చెప్తుంది, నువ్వు నేను ఒకటే అని చెప్తుంది కాబట్టి బాస్ సీట్లో కూర్చున్న తప్పులేదు, బాస్ లాగా బిహేవ్ చేసిన తప్పులేదు అని అర్థం చేసుకోవడానికి కాదు. పురుషుడని స్త్రీ అని భేదం లేదని ఇక్కడ చెప్పింది కాబట్టి, ఇక్కడ భేదం లేదు కాబట్టి నేను కుటుంబానికి నేను కూడా యజమానిని అని స్త్రీ భావించడానికి కాదు. ఇక్కడ మిగతా లేఖనాలు కూడా మీరు పరిశోధించాలి, మిగతా లేఖనాలు ఏం చెప్తున్నాయో చూడాలి. సో ఇక్కడ సందర్భం ఏంటిది? రక్షణలో, పరలోక రాజ్యానికి హక్కుదారులు అయ్యే విషయంలో, దేవుడు అబ్రహాం సంతానం అని ప్రూవ్ అవడం విషయంలో సమానులను మాత్రమే చెప్తుంది. ఇక్కడ బాధ్యతల విషయంలో చెప్పట్లేదు. మళ్ళీ చెప్తున్నా, అందుకే మీరు మొదటి సూత్రాన్ని మర్చిపోవద్దు. స్త్రీ పురుషులు ఏమై ఉన్నారో, సృష్టిలో ఏమై ఉన్నారో దానిలో సమానులే, కానీ వారు చేసే పనులలో సమానులు కాదు. పనులు వేరు, బాధ్యతలు సమానులు కాదు అనే విషయాన్ని మీరు గ్రహించాలండి ఖచ్చితంగా. ఇక్కడే తేడా. ఈ చిన్న లింక్ అర్థం కాలేదు కాబట్టి మీకు లేఖనాలు విషయం అపార్థం చేసుకుంటున్నారు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, ఈ లేఖనం కలిగిన ఆధిక్యతలు ఏంటి అంటే, స్త్రీలు మరియు పురుషులు ఇరువురు విశ్వాసం వలన దేవుని పిల్లలై ఉన్నారు. ఇందులో ఏ భేదము లేదు. స్త్రీలు మరియు పురుషులు ఇరువురు విశ్వాసం వలన దేవుని పిల్లలై ఉన్నారు. యూదుడైన గ్రీసు దేశస్థుడైన విశ్వాసం వల్లనే దేవుని పిల్లలు, దాసుడైన స్వతంత్రుడైన విశ్వాసం వల్లనే దేవుని పిల్లలై ఉన్నారు. ఇది సత్యం ఇక్కడ నేర్చుకోవాల్సింది. స్త్రీలు మరియు పురుషులు ఇరువురు క్రీస్తులో బాప్తిసం పొందారు. యూదుడైన గ్రీసు దేశస్థుడైన వాళ్ళు క్రీస్తులో బాప్తిసం పొందారు. దాసుడైన స్వతంత్రుడైన వాళ్ళు క్రీస్తులో బాప్తిసం పొందారు. అది విషయం మాట్లాడుతున్నాడు ఇక్కడ. స్త్రీలు మరియు పురుషులు ఇరువురు క్రీస్తును ధరించుకున్నారు. దాసుడైన గ్రీసు దేశస్థుడైన యూదుడైన స్వతంత్రుడైన అందరూ కూడా క్రీస్తును ధరించుకున్నారని మాత్రమే ఇక్కడ చెబుతుంది. స్త్రీలు మరియు పురుషులు ఇరువురు అబ్రహాం సంతానం అయి ఉన్నారు. ఇక్కడ నేర్పిస్తుంది అది. మీరందరూ అబ్రహాం సంతానమే. దాసుడని, స్వతంత్రుడని, యూదుడని, గ్రీసు దేశస్థుడని, స్త్రీ అని, పురుషుడని భేదము అబ్రహాం సంతానం అవ్వడంలో లేదు, తేడా లేదు. స్త్రీలు మరియు పురుషులు ఇరువురు వాగ్దాన ప్రకారం దేవునికి రాజ్యానికి వారసులై ఉన్నారండి. ఈ లేఖనం మనం దేవుని రాజ్యానికి వారసులం అని చెప్తుంది. యూదుడని, గ్రీసు దేశస్థుడనే భేదం లేదు దేవుని రాజ్యానికి హక్కుదారులు అయ్యే విషయంలో. స్త్రీ అని, పురుషుడనే భేదం లేదు. అలాగే దాసుడని, స్వతంత్రుడనే భేదం లేదు. ఏ భేదం లేదు. అందరము దేవుని రాజ్యానికి హక్కుదారులమే. అందరము అబ్రహాం సంతానమే. అందరం విశ్వాసం వల్లే దేవుని పిల్లలమైనాం. అందరం విశ్వాసం వల్లనే క్రీస్తును ధరించుకొని ఉన్నాం. ఇది ఇక్కడ మాట్లాడుతుంది. ఇక్కడ బాధ్యతల గురించినటువంటి మ్యాటర్ ఏమీ లేదు. కుటుంబంలో గాని, సంఘంలో గాని నిర్వర్తించేటువంటి బాధ్యతల గురించి ఇక్కడ చెప్పట్లేదు. రక్షణ విషయం మాత్రమే మాట్లాడుతుంది. నీ హక్కుదారుల గురించి, వారసత్వం గురించి మాత్రమే మాట్లాడుతుంది. కూడా నువ్వు అందుకోబోయేటువంటి వారసత్వం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ నువ్వు ప్రెసెంట్ గా ఏం చేయడం దాని గురించి మాట్లాడట్లేదు అనే విషయాన్ని మీరు ఆ లేఖనాంశాలు అర్థం చేసుకోవాలి. ఇంకా చూడండి ఏమంటున్నాడు. అటువలనే పురుషులారా, జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించమని అంటున్నాడు. ఇక్కడ సన్మానం అంటే మళ్ళీ ఈ పదాలను మీరు అర్థం చేసుకోకపోతే చాలా ప్రాబ్లం. సన్మానం అంటే దండలేయడమో శాలువ కప్పడం గురించి మాట్లాడట్లేదు. వాళ్ళకు లోబడమని ఇక్కడ అర్థం కావట్లేదు. అక్కడ ఎలా సన్మానించమంటున్నాడు? బలహీనమైన ఘటమని అర్థం చేసుకోమని చెప్తున్నాడు. వాళ్ళతో జ్ఞానం చొప్పున కాపురం చేయమని అక్కడ చెప్తున్నాడు. కాబట్టి స్త్రీలు మరియు పురుషులు ఇరువురు రక్షణలో సమానులు కనుక విలువ మరియు గౌరవ విషయంలో కూడా సమానులే. ఏ విషయంలో ఈ లేఖనం సమానులు అని చెప్తుంది? కుటుంబంలో సమానులు అని చెప్తుందా? రక్షణలో సమానులు అని చెప్తుందా? మీరే చెప్పండి. హలో, ఈ లేఖనం బాధ్యత విషయంలో ఇరువురు ఒకటని చెప్తుందా? రక్షణ విషయంలో, పరలోక రాజ్యంలో పాలివారని చెప్తుందా? మీరే చెప్పండి. హలో, బాధ్యతలు కాదన్న, రక్షణ విషయంలోనే. ఓకే, ఇది మీకు ఈ పాయింట్ తేడా ఎక్కడ ఉందనేది మీరు అర్థం చేసుకుంటే దేవుని మీరు ఖచ్చితంగా అద్భుతంగా ప్రేమించగలుగుతారు, దేవునికి అద్భుతంగా లోబడగలుగుతారు. ఇది మీరు అర్థం కానప్పుడు మీరు దేవుని ప్రేమిస్తున్నాం అనుకుని దేవుని యొక్క లేఖనాలను ధిక్కరించే పరిస్థితి ఎదురవుతుంది. మూడోది, ఎందుకు వాళ్ళిద్దరు సమానులంటే స్త్రీ మరియు పురుషుడు ఇరువురి పైన పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడ్డాడు. దేవునికి పార్షాలిటీ లేదు. తన ఆత్మను ఇచ్చే విషయంలో పురుషులకు ఆత్మనిచ్చి స్త్రీలకు ఆత్మను ఇవ్వలేదు అనే విషయాన్ని మనం చూడం. ఇద్దరికి కూడా దేవుడు తన ఆత్మను కుమ్మరించాడనే విషయాన్ని మనం చూస్తున్నాం. చూడండి, అంత్య దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించదని ఇంకా వారు ప్రవచించెదరని చెప్తారు. అంటే దేవుడు పరిశుద్ధాత్ముని అందరిపైన సమానంగా కుమ్మరిస్తాడు. స్త్రీ పురుషుడు అనే భేదం లేదు, వృద్ధులు చిన్నపిల్లలు అనే తేడా లేకుండా ఆయన నమ్మినటువంటి, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వ్యక్తికి దేవుడు తన ఆత్మను అనుగ్రహింపచేస్తాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం.
సో పరిశుద్ధాత్ముడు ఇరువురి పైన కుమ్మరించడం వలన కలిగిన ఆధిక్యతలు ఏంటో మనం చూద్దాం. స్త్రీ మరియు పురుషుడు ఇరువురిలో ఆత్మ సమానంగా నివసిస్తాడు. స్త్రీ మరియు పురుషుడు ఇరువురు పరిశుద్ధాత్మ ఫలములు కలిగి ఉన్నారు. స్త్రీ మరియు పురుషుడు ఇరువురు నుండి వరాలు వ్యక్తం అవుతాయి. సో పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీద కుమ్మరించబడడం ద్వారా అందరి లోపల ఆత్మ సమానంగా అనుగ్రహించబడింది. అందరి లోపల పరిశుద్ధాత్మ ఫలాలు గలతి 5:21 చెప్పినటువంటి ఆ ప్రేమ, మంచితనం, సమాధానం, ఆ దీర్ఘశాంతం, దయాలుత్వం ఏవైతే ఉన్నాయో, విశ్వాసం, సాత్వికము, అవి ఏవైతే ఉన్నాయో అవి స్త్రీలో ఉండాలి, పురుషుల్లో ఉండాలి. అది కేవలం ఒక పురుషునికో లేకపోతే ఒక స్త్రీకో సొంతమైనటువంటి ఆ ఫలము కాదు. అది ఆ గుణము ఒక్కరికి మాత్రమే సొంతమయ్యేది కాదు. అలాగే వరాల విషయంలో ఎంతోమంది ప్రవచించే వాళ్ళు ఉన్నారు. అంటే దేవుడు ఏదో ఒక వరాన్ని వారికి అనుగ్రహించడానికి అవకాశం ఉంది. కనీసం వరాలలో పరిచారం అనే ఒక వరం కూడా ఉంది. పరిచారం చేసేటువంటి స్త్రీలు, ఉపచారం చేసే స్త్రీలను మనం బైబిల్లో అనేక మందిని చూస్తాం. కాబట్టి వరాలు కూడా ఏ వరాలు ఇవ్వబడ్డాయి, ఎలాంటి వరాలు వారి కొరకు ఇవ్వబడింది అనే విషయాన్ని కూడా మనం గ్రహించవచ్చు. స్త్రీ మరియు పురుషుడు ఇరువురు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సాక్షులుగా జీవించాలి. స్త్రీ మరియు పురుషుడు ఇరువురు పరిశుద్ధాత్మ శక్తి వల్ల హతసాక్షులు అవుతున్నారు. యేసుక్రీస్తు కోసం ఎంతో మంది స్త్రీలు పురుషులతో సమానంగా హతసాక్షులైన సంఘటన మనం చరిత్రలో చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రపంచ క్రైస్తవ హతసాక్షులు, బుక్ ఆఫ్ మార్టిర్, ఫాక్సెస్ బుక్ ఆఫ్ మార్టిర్ అనే పుస్తకం మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అక్కడ స్త్రీలు కూడా ఎంతో మంది హతసాక్షులుగా ప్రభు కొరకు మరణించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి క్రీస్తు కొరకు సాక్షులుగా వారు జీవించవచ్చు. క్రీస్తు కొరకు హతసాక్షులుగా మరణించేటువంటి ఆధిక్యత వారికి ఉన్నది. ప్రభు కొరకు వాళ్ళు జీవించే హక్కు ఇవ్వబడింది. ప్రభు కొరకు మరణించేటువంటి హక్కు కూడా స్త్రీ పురుషులకు సమానంగా ఇవ్వబడింది అనే విషయాన్ని మనం ఈ లేఖనం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కుమ్మరించబడడం ద్వారా మనం ఆ సమానత్వాన్ని, విలువను సమాన స్థాయిలో చూడగలుగుతున్నామండి. కాబట్టి స్త్రీ మరియు పురుషుడు ఇరువురులో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తున్నాడు కనుక గౌరవం మరియు విలువలో సమానులే. ఎందుకు మనం వాల్యూ అండ్ రెస్పెక్ట్ లో పురుషుడు స్త్రీ ఈక్వల్ అని చెప్తున్నామంటే ఈ కారణాలను బట్టి, ఈ లేఖనాలను బట్టి వాళ్ళు వాల్యూ అండ్ రెస్పెక్ట్ లో ఈక్వల్ అని మనం చెప్తున్నాం. ఒకవేళ పురుషుడికి ఇది మింగుడు పడకపోతే మీరు లేఖనాలను పరిశోధించండి. ఓకే, నాలుగోది సారాంశం స్త్రీలు మరియు పురుషులు గౌరవం మరియు విలువ విషయంలో ఎందుకు సమానంలో మనం 3 విషయాలు చూసాం. చెప్పండి. స్త్రీలు మరియు పురుషులు గౌరవం మరియు విలువ విషయంలో ఎందుకు సమానులు, వాల్యూ అండ్ రెస్పెక్ట్ లో ఈక్వల్ ఎందుకు అయ్యారు అనే విషయాన్ని మనం సారాంశంగా చూద్దాం. చెప్పండి. ఇప్పుడు 3 విషయాలు చెప్పాను. వాళ్ళు గౌరవం మరియు విలువ విషయంలో సమానులు. ఎందుకు సమానులు చెప్పండి వాళ్ళు. హలో, ఇద్దరు దేవుని స్వరూపంలోనే చేయబడ్డారు. మన యేసుక్రీస్తు ప్రభు ఇద్దరి కోసం సమానంగా మన చివరిలో మరణించాడు. ఓకే, ఇద్దరికి సమానంగా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహింపబడ్డాడు. వెరీ గుడ్. ఏంటిది? ఇద్దరు యేసుక్రీస్తులో దేవుని స్వరూపంలో సృష్టించబడ్డారు కాబట్టి వాల్యూ అండ్ రెస్పెక్ట్ లో ఇద్దరు ఈక్వల్. ఇద్దరి కొరకు యేసుక్రీస్తు సిలువలో మరణించాడు కాబట్టి సిలువ త్యాగం ఒక్కరికే చెందింది కాదు, స్త్రీ పురుషులకు చెందింది, మానవ జాతంతరికి చెందింది. కాబట్టి వాళ్ళు వాల్యూ అండ్ రెస్పెక్ట్ లో ఈక్వల్. మూడోది, పరిశుద్ధాత్మ దేవుడు అందరిపైన కుమ్మరించాడు, అందరి లోపల నివసిస్తున్నాడు. కాబట్టి అందరూ దేవుని స్వరూపంలోకి మార్చబడాలి, అందరూ యేసుక్రీస్తులాగా మారాలి. అందుకోసమే పరిశుద్ధాత్మ దేవుడు అందరిలో ఇవ్వబడ్డాడు. కాబట్టి వాల్యూ అండ్ రెస్పెక్ట్ లో స్త్రీ అండ్ పురుషులు ఇద్దరు ఈక్వల్. మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్. సో చూద్దాం. ఇరువురు దేవుని స్వరూపంలో సృజించబడ్డారు. ఇరువురి కోసం క్రీస్తులో మరణించాడు. ఇరువురి పైన పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడ్డాడు. కాబట్టి వాల్యూ అండ్ రెస్పెక్ట్ లో ఈ విషయాలలో 100% వాళ్ళు ఖచ్చితంగా సమానులే. వాల్యూ అండ్ రెస్పెక్ట్ లో సమానులే. అయితే ఇక్కడ రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడట్లేదనే విషయాన్ని కూడా మీరు గ్రహించాలా. రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ డిఫరెంట్. ఆ వాటిని గురించి మనం కూడా చూద్దాం. పురుష నాయకత్వం. ఎందుకు దేవుడు పురుషున్నే నాయకునిగా ఎన్నుకున్నాడు? పాయింట్ 2 లో చూద్దాం. సో పురుషుని యొక్క నాయకత్వం గురించి మనం నేర్చుకుందాం. పురుష నాయకత్వానికి సృష్టిలో ఉదాహరించిన 7 బలమైన కారణాలు మీకు చూపిస్తున్నాను. ఈ 7 బలమైన కారణాలు ఒకవేళ స్త్రీలారా మీరు నచ్చకపోయినా మీరు వీటిని అంగీకరించాలి. ఇది మీకు నచ్చడానికి ఇది చెప్పట్లేదు, ఇది వాస్తవం అని మీకు చెప్తున్నాం. ఒకవేళ ఈ వాస్తవంలో మీకేమైనా లోపాలు కనిపిస్తే మీరు నిరభ్యంతరంగా మమ్మల్ని ప్రశ్నించవచ్చు. వాక్యానికి వ్యతిరేకంగా మీకు ఎక్కడైనా బోధించినట్లు అనిపిస్తే మీకు ప్రశ్నించడానికి, నేర్చుకోవడానికి మీకు ఖచ్చితంగా అవకాశం ఉంది. పురుష నాయకత్వానికి సృష్టిలో ఉదాహరించిన 7 బలమైన కారణాలు చూద్దాం మనం. సృష్టి యొక్క క్రమం,
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది అంటే క్రమం అండి. ఈ క్రమం చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ క్రమం గురించి మాట్లాడుతున్నాం? బైబిల్ ఏం మాట్లాడుతుంది, నేను మాట్లాడట్లేదు. ఆదాము మొదటిగా సృజించబడ్డాడు, ఆ తర్వాతనే హవ్వ సృజించబడింది. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తున్నాం. 18 నుండి 23 మాత్రమే కాకుండా క్రొత్త నిబంధనలో 1 తిమోతి 2, 12, 13లో కూడా పురుషుడు నాయకత్వం చేయాలి అని చెప్పినప్పుడు పౌలు తిమోతికి రాస్తూ, అది నాయకులకు రాసినటువంటి పత్రిక, మర్చిపోకూడదు. 1 తిమోతి రాసినటువంటి పత్రిక నాయకులను ఉద్దేశించి, నాయకత్వానికి సంబంధించినటువంటి పత్రిక. 1 తిమోతి, 2 తిమోతి, తీతు, ఈ 3 పత్రికలు కూడా లీడర్స్ కోసం రాసినటువంటి పత్రికలు. అది మర్చిపోకూడదు మీరు. ఆ లీడర్స్ రాసిన పత్రికలు, లీడర్స్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలాంటి గుణలక్షణాలు కలిగి ఉండాలి, సంఘాన్ని ఎలా పరిపాలించాలి, ఎవరు పరిపాలించాలని మనం అక్కడ క్లియర్ గా చూస్తాం. అక్కడే చెప్తున్నాడు. 1 తిమోతి 2, 12, 13 చదవండి ఎవరైనా బయటికి. ఆదికాండం లేఖనాలు మీ అందరూ తెలుసు. అయితే 1 తిమోతి 2, 12, 13 ఒక్కసారి చదవండి. స్త్రీ మౌనంగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను. మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడిరి కారా? చాలా ఏమంటున్నాడు పౌలు? ఆ మాట చెప్పడానికి ఏది ప్రామాణికంగా తీసుకుంటున్నాడో చూడండి. ఏమంటున్నాడు అక్కడ? మొదట ఆదాము, ఆ తర్వాత హవ్వయు నిర్మింపబడిరి కారా? ఈ సత్యం తెలియదా మీకు? సృష్టి క్రమాన్ని ఎలా మీరు మరుస్తున్నారు అని అడుగుతున్నాడు. నాయకత్వ విషయం వచ్చినప్పుడు పౌలు సృష్టి క్రమాన్ని ఇక్కడ ముందు పెడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మొదట ఆదాము నిర్మింపబడ్డాడు, ఆ తర్వాత హవ్వయు నిర్మింపబడింది. తర్వాత ఒక అద్భుతమైన విషయాన్ని కూడా చెప్తున్నాడు. ఏంటి తెలుసా? ఆదాము మోసపరచబడలేదు, కానీ హవ్వ మోసపరచబడింది. స్త్రీని మోసపరచడం చాలా సులువు. సృష్టి క్రమంలో మనం చూసినట్లయితే సాతాను ఎందుకు ఆదాము మీద దాడి చేయలేదు ఒక్కసారి మీరు గ్రహించండి. ఎందుకు ఆదాము మీద దాడి చేయలేదు? ఎందుకంటే ఆదామును మోసం చేయడము చాలా కష్టమైనటువంటి పని. అందుకే సాతానుడు అవ్వను చూజ్ చేసుకున్నాడు మోసపరచడానికి. అందుకే అవ్వ మోసపోయింది. ఇక్కడ స్త్రీ మోసపోతే సమస్య ఏంటో తెలుసా? స్త్రీ మోసపోతే ఆమెను ప్రేమించే వాళ్ళు, అంటే భర్త కూడా ఎవరినైనా ఆమె మోసం చేయగలుగుతుంది, ఈజీగా తన వైపు తిప్పుకోగలుగుతుంది. అది స్త్రీకి ఉన్నటువంటి అది. ఇక్కడ సమస్య అదే అండి, మీరు అర్థం చేసుకోవాలి. ఆదాము మోసపరచబడలేదు, అవ్వ మోసపరచబడింది. అవ్వ మోసపరచబడింది అంటే ఆటోమేటిక్ గా ఇంకా ఆదామును బుట్టలు వేసుకోగలుగుతుంది ఈజీ. అని ప్రపంచంలో ఈ రోజు స్త్రీ మోసపరచబడిందంటే తమ భర్తలను తమ వైపు తిప్పుకోవడం స్త్రీలకు పెద్ద కష్టం కాదు. అందుకే ఈ రోజు పరిచర్యలో కూడా మీరు చూస్తే ఒక విషయాన్ని చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు. ఈరోజు మీరు పరిచర్యలో కూడా చూసినట్లయితే అనేక మంది సేవకులుగా ఉన్న వాళ్ళు ఎక్కువగా స్త్రీల వైపే, స్త్రీలదే వాళ్ళ బలం. ఆ స్త్రీల ద్వారానే పురుషులకు ఇష్టం లేకపోయినా చాలా పనులు జరుగుతా ఉంటాయి. కావాలంటే మీ ఇంట్లో మీ హస్బెండ్స్ అడగండి, మీకు అర్థమైపోతుంది. అవునా? నిన్ను బట్టి, అంటే స్త్రీలను బట్టి అనేక మంది హస్బెండ్స్ సంఘాలకి, అంటే అది ఎకనామికల్ కావచ్చు, మరొక కోణంలో కావచ్చు, ఏదైనా చేస్తున్నారు అంటే అది స్త్రీలను బట్టి. అంటే స్త్రీ తొందరగా అట్రాక్ట్ అవుతుంది, తొందరగా మోసపోతుంది, తొందరగా బలహీన పడిపోతుంది, తొందరగా అబద్ధాన్ని నమ్మగలుగుతుంది తొందరగా. ఎందుకంటే స్త్రీలు ఎమోషనల్ గా థింక్ చేస్తారు, పురుషులు ప్రాక్టికల్ గా థింక్ చేస్తారు. ఇది అందరి విషయం కాదు. సృష్టి క్రమంలో మనం ఎక్కువగా పాసిబిలిటీస్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ, అది గుర్తుపెట్టుకోండి. చూడండి, అందుకే అంటున్నాడు మొదట ఆదాము సృష్టించబడ్డాడు, ఆ తర్వాతనే హవ్వ సృష్టించబడింది. సృష్టి యొక్క క్రమాన్ని బట్టి ఇది పురుష నాయకత్వాన్ని చూపిస్తుంది. ఇక్కడ పౌలు మాట్లాడుతుంది కూడా నాయకత్వం గురించి, లీడర్షిప్ గురించి మాట్లాడుతున్నాడు. నేను వేరే సందర్భాన్ని తీసుకొని నాయకత్వానికి నేను అప్లై చేయట్లేదనే విషయాన్ని కూడా మీరు గ్రహించాలా. నేను లేఖనాలని తిప్పట్లేదు, అంటే లేఖనాలని తప్పుడు అర్థ వివరణ ఇవ్వట్లేదు. ఇప్పుడు గలతీలో చెప్పబడినటువంటి లేఖనాన్ని చాలా మంది తప్పుడు అర్థ వివరణ ఇచ్చారు. అక్కడ క్రీస్తునందు స్త్రీ అని పురుషులని భేదం లేదంటే అది రక్షణ విషయంలో ఇవ్వబడినటువంటి లేఖనాన్ని నాయకత్వం విషయంలో అప్లై చేసుకున్నారు. అది తప్పు. ఇక్కడ నేను నాయకత్వంలో ఇవ్వబడిన లేఖనాన్ని మేము ముందు ఉంచుతున్నాను. అందుకే ఈ లేఖనం ఏం చెప్తుంది అంటే, ఖచ్చితంగా ఈ లేఖనం ప్రకారం సృష్టి యొక్క క్రమాన్ని బట్టి ఇది పురుష నాయకత్వాన్ని ప్రోత్సహిస్తుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇంకా చూడండి, దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ. ఇంతకుముందు చెప్పినటువంటి లేఖనాలండి, నేను స్కిప్ కొట్టేస్తున్నాను ఈ లేఖనాలు. సో ఆదామును దేవుడు ఎలా నిర్మించాడు? ఇంతకుముందు 1 తిమోతి 2:12 స్త్రీ మౌనంగా ఉండవలసినదే కాదా అనే విషయాన్ని ఇప్పటిదాకా మనం చదువుకున్న లేఖనాలు మాత్రం. రెండోది మానవ సంతతి.
పురుషుడే నాయకత్వం చేయడానికి, ఇది ఓన్లీ కేవలం సృష్టి క్రమం అనే మాత్రమే చెప్తున్నానండి. సృష్టి క్రమంలోనే 7 బలమైన కారణాలు ఉన్నాయి, ఇంకా వేరే కారణాలు కాకుండా కేవలం క్రమంలోనే 7 బలమైన కారణాలు చూపిస్తాడు. రెండోది మానవ సంతతి. దేవుడు మానవ సంతతిని వంశమును అభివృద్ధి చెందించడానికి పురుషుని పిలుస్తాడు, స్త్రీలను కాదు అనే విషయాన్ని మీరు గ్రహించాలా. ఈ సమాజము ముందుకు వెళ్ళాలి అంటే, ప్రపంచం ముందుకు వెళ్ళాలంటే దేవుడు సమాజాన్ని నిర్మించడానికి, మానవ ప్రపంచాన్ని నిర్మించడానికి, మానవ సంతతిని అభివృద్ధి పరచడానికి దేవుడు పురుషుణ్ణి ఎన్నుకుంటాడు కానీ స్త్రీని ఎప్పుడు కూడా ఎన్నుకోడు. అంటే కుటుంబానికి పురుషుడే యజమాని, కుటుంబంలో పురుషుడే యజమానిగా ఉంటాడు అనే విషయానికి ఇది బలమైనటువంటి ఆధారాన్ని కలిగిస్తుంది. మీరు ఆదికాండం 5:1-2 చూసినా, 1:20 చూసినా కూడా కుటుంబానికి మూలము, మానవ సంతతికి మూలము పురుషుడు అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదండి. ఇది పురుష నాయకత్వాన్ని చూపిస్తుంది. రెండో బలమైనటువంటి కారణం సృష్టి క్రమంలో మానవ సంతతి. చూడండి, ఆదాము వంశవాళి గ్రంథం ఇదే అంటున్నాడు. చూడండి, దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను, మగవాని గాను ఆడదాని గాను సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాను. అంటే ఆదాము సంతతి అని చెప్తున్నాడు. సో సంతతి అనేది ఆదాముకు చెందింది, పురుషునికి చెందింది. అందుకే మీరు బైబిల్ అంతట్లో ఎక్కడ చూసినా కూడా పురుష సంతతి గురించే మాట్లాడుతుంది అనే విషయాన్ని మనం గ్రహించాల. మూడోది పడిపోయిన మానవుని బాధ్యత. చూడండి, రెస్పాన్సిబిలిటీ ఎవరిని అడుగుతున్నాడు దేవుడు. చూడండి, అవ్వ పండును ముందు తిన్నప్పటికీ దేవుడు ఆదాముని అడిగాడు. పడిపోయినటువంటి మానవాళికి ఆదామే బాధ్యుడు అనేది పదే పదే మనం క్రొత్త నిబంధనలు చూస్తాం. అందుకే కడపటి ఆదాము, మొదటి ఆదాము, కడపటి ఆదాముల గురించినటువంటి వివరణ మనం ఎక్కువగా చూస్తాం. ఎందుకు అవ్వను ఎక్కడ పాయింట్ అవుట్ చేయలేదు చూడండి. ఏ బోధలు కూడా దేవుడు అంటే బైబిల్లో ఎక్కడ కూడా అవ్వను ఎందుకు కనబరచలేదు మీరు ఆలోచించాలా. హిస్టరీలో చూసినప్పుడు అవ్వ పేరు వచ్చింది, కానీ బాధ్యత విషయం వచ్చినప్పుడు, లేకపోతే పాపానికి రెస్పాన్సిబిలిటీ విషయం వచ్చినప్పుడు ఎక్కడ కూడా మన అవ్వ పేరు కనబడదండి. అది మీరు గ్రహించాలా. చూడండి, అవ్వను పండు ముందు తిన్నది, కానీ దేవుడు ఎవరిని అడిగాడండి? అవ్వను అడిగాడా, ఆదాముని అడిగాడా? ఫస్ట్ హలో, ఆదాముని. సో ఆదాముని అడిగాడు. అంటే కుటుంబానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? పురుషుడు. సో ఎవరైనా కూడా ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తే పక్కోళ్ళు ఏం చెప్తారు? మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కానీ పిల్లల్ని అజ్జేయరు. అకౌంటబుల్ అంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అనేది ఎవరు తీసుకున్నారు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం అండి. సో ఇది కూడా మేము చూపిస్తుందండి. మీరు ఈవెన్ మొదటి కొరింథీ 15:22 కూడా చూస్తే అదే మాట్లాడతాడు, ఆదాము గురించి మాట్లాడతాడు. పాపానికి మూలము ఆదాము అని. ఇది పురుష నాయకత్వాన్ని చూపిస్తుంది. అంటే ఆదాము సరిగా లేకపోవడం ద్వారానే సాతాను అవ్వను మోసపరిచాడు. అంటే నాయకత్వము ఆదాము కరెక్ట్ చేసి ఉంటే సాతాను అవ్వ దగ్గరికి వచ్చే ఛాయిసెస్ ఉండకపోతుండే. అది అందుకే దేవుడు ఆదామును ప్రశ్నించాడు. బాధ్యత, ఆ తోటను కాసేటువంటి బాధ్యత దేవుడు ఆదాముకు అప్పగించాడు. చూడండి, ఇది రెస్పాన్సిబిలిటీ విషయంలో చూసినా కూడా పురుషుని నాయకత్వమే కనిపిస్తుంది. 4వ బలమైనటువంటి కారణం చూస్తున్నాం. సో ఇవన్నీ లేఖనాలండి, నేను లేఖనాలను స్కిప్ కొట్టేస్తున్నాను. సో ఆ లేఖనాలు మొదటి కొరింథీలో యేసుక్రీస్తు యొక్క రక్షణను ఉదహరించడానికి దేవుడు అక్కడ ఎవరిని తీసుకున్నాడు? ఆదాము మట్టి నుండి పుట్టిన వాని గురించినటువంటి ఆదాము యొక్క వివరణ అక్కడ మనం చూస్తా ఉన్నాం. సో రోమ పత్రికలు కూడా పాపం గురించి మాట్లాడినప్పుడు ఆదాము ద్వారా పాపం ఎలా కలిగింది అనేది చెప్పుకుంటూ, అలాగే యేసుక్రీస్తు ద్వారా రక్షణ ఎలా సంభవించింది అనేది అక్కడ వివరించడం మనం చూస్తా ఉంటాం. చూడండి, అక్కడ బాధ్యుడు ఎవరిని బాధ్యులను చేస్తుంది బైబిల్ అంతా? ఆదామునే బాధ్యునిగా చూపిస్తా ఉంది. చూడండి, ఆయనను ఆదాము అతిక్రమమును బోలి పాపం చేయని వారి మీద కూడా, అంటే చూడండి ఆదామును బోలేనంట. అంటే పాపానికి మూలము ఆదామనే చెప్తుంది, అవ్వాని బైబిల్ ఎక్కడ కూడా చెప్పలేదండి. అంటే పాపానికి మూలము, బేస్ అంటే దాని ఫౌండేషన్ అంతా కూడా ఆదాము ద్వారానే కలిగిందని బైబిల్ సెలవిస్తుంది, కానీ అవ్వ ద్వారా కలిగిందని ఎక్కడ కూడా చెప్పట్లేదు. అది మీరు అర్థం చేసుకుంటే అసలు సమస్యలన్నీ విడిపోతాయి. అందుకంటే ఒకని వలన పాపం చేయడం వల్ల శిక్షవాది ఆదాము వల్ల కలిగితే రక్షణ అనేది కడపటి ఆధారమైనటువంటి యేసుక్రీస్తు వల్ల కలుగుతుందని బైబిల్ పదే పదే మనం నొక్కి చెప్పడానికి గల కారణం అది. చూడండి, రోమ 5:17 మరణం ఒక్కని అపరాధం మూలం వల్ల వచ్చినదై ఒకరి ద్వారానే ఏలినేడలా. చూడండి, ఒక్కని ద్వారా
అంటే ఆదాము ద్వారా మరణం ఏలింది, ఆదాము ద్వారానే పాపం ఎంటర్ అయిందనే విషయాన్ని రోమపత్రికలో ఎంత క్లియర్ గా చూస్తున్నాం చూడండి. అందుకే రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, అది మీరు గ్రహిస్తారని నమ్ముతున్నాను. 4వది పేర్లు పెట్టడం. దేవుడు అవ్వను సృష్టించి ఆదాము వద్దకు తీసుకొని వచ్చాడు. ఆదామే స్త్రీకి పేర్లు పెట్టింది మరియు సమస్త జీవులకు పేరు పెట్టాడు. చూడండి, దేవుడు బాధ్యత. నాకు ఇక్కడ దేవుడు ఎంత రెస్పాన్సిబిలిటీ పర్సన్, ఎంత అద్భుతమైన వ్యక్తో ఈ ఒక్క విషయంలో మనం గ్రహించవచ్చాడు. అంటే ఎన్ని విషయాలు ఉన్నాయి దేవుని గురించి చెప్పుకోవడానికి. దేవుడు సర్వోన్నతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకు అన్ని తెలిసినప్పటికీ కూడా అవ్వను సృష్టించిన తర్వాత అవ్వను జంతువులకు ఆదాము ఏం పేరు పెడతాడని చూస్తున్నాడంట. చూడండి, నాకు అన్ని తెలుసు, నేనే పెడతాను ఏం చెప్పట్లేదు. దేవుడు ఆ బాధ్యత ఆదాముకు అప్పగించాడు. దేవుడు సంతోషిస్తున్నాడు. చూడండి, తను సృష్టించినటువంటి సృష్టిలో ఆదాము యొక్క నాయకత్వాన్ని ఆయన రెస్పెక్ట్ చేశాడు అనే విషయాన్ని మీరు గ్రహించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఆదాము యొక్క నాయకత్వం, అంటే దేవుడు ఆదాము యొక్క బాధ్యతలు చూడండి, ఆ పేర్లు దేవుడు చూస్తున్నాడంట. ఆదాము ఎలా పేర్లు పెడతాడని చెప్పేసి. సో ఆదాముకి అవ్వకి మొట్టమొదటిగా పేరు పెట్టిందే ఆదాము. అలాగే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశికి ఆదాము పేర్లు పెడతా ఉంటే దేవుడు చూసి సంతోషించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇది పురుష నాయకత్వాన్ని చూపిస్తుందండి. 5వ బలమైన కారణం కూడా మనం చూద్దాం. ప్రాథమిక జవాబుదారుతనం, అకౌంటబిలిటీ. రెస్పాన్సిబిలిటీ తర్వాత అకౌంటబిలిటీ కూడా మనం చూడొచ్చు. ఏంటిది? పండు తినవద్దని దేవుడు ముందుగా ఆదాముకే చెప్పాడు. తిన్న తర్వాత ముందుగా ఆదామునే అడిగాడు. చూడండి, ఇక్కడ అకౌంటబిలిటీ చూస్తున్నాం, అక్కడేమో బాధ్యతను గురించి మనం చూస్తున్నాం, ఇక్కడేమో జవాబుదారితనం. ఫస్ట్ దేవుడు ఆదాము పిలిచాడు, ఆదాం ఎక్కడున్నావు, నేను తినవద్దని చెప్పిన పండు నువ్వు తిన్నావా అని అడిగాడు. దేవుని తెలియదా అవ్వ తిన్నదని? తెలుసు, కానీ ఎవరిని అడుగుతున్నాడు? జవాబుదారితనం ఆదాముని అడుగుతున్నాడు. ఆదాము ఆ చెట్ల మధ్యలో, తోటల మధ్యలో దాక్కునడాన్ని ప్రభు పిలుస్తా ఉన్నాడు అతన్ని. నేను ఇక్కడ దాక్కున్నాను అని చెబుతున్నాడు. నువ్వు ఇచ్చిన స్త్రీయే కారణం అని చెప్తున్నాడు. చూడండి, జవాబుదారితనంలో ఆదాము ఎలా తప్పిపోవడం మనం అక్కడ చూస్తా ఉన్నాం. సో ఆ రోజు సృష్టి యొక్క ఉద్దేశం చూడండి. హవ్వ ఆదామునకు సాటైన సహాయంగా సృజించబడింది, కానీ ఆదాము హవ్వకు కాదు. దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చెప్పింది ఆదామును బట్టి చెప్పాడు, ఆదామును చూసి చెప్పాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. సో అందుకే ఆయనకు సాటి అయిన సహాయం. చూడండి, అవ్వ ఆదాముకు సాటి అయిన సహాయంగా సృష్టించబడింది, కానీ ఆదాము అవ్వకు సాటి అయిన సహాయంగా సృష్టించబడలేదనే విషయాన్ని కూడా ఈ రోజు మీరు అంగీకరించాలి. ఇది సృష్టి క్రమం అండి. సృష్టి క్రమంలోనే ఇది ఉంది. ఇది ఎవడో ఒకడు వచ్చి మధ్యలో తీసుకొచ్చినటువంటి సిద్ధాంతం కాదు, ఎవడో తీసుకొచ్చినటువంటి తప్పుడు బోధ కాదు. సృష్టి క్రమాన్ని మనం అర్థం చేసుకోకపోవడం వచ్చినటువంటి చిక్కుముళ్ళు ఇవన్నీ కూడా. అవి ఇంకా మనం క్లియర్ గా చూస్తాను. నేను కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మీకు పూసగుచ్చినట్లు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఉద్దేశం, పర్పస్ ఆఫ్ క్రియేషన్ అది. స్త్రీని దేవుడు ఎందుకు సృష్టించాడంటే పురుషునికి సహాయకురాలుగా ఉండటానికి. పర్పస్ ఆఫ్ క్రియేషన్ లో కూడా, ఈ పర్పస్ ఆఫ్ క్రియేషన్ కూడా ఏం చూపిస్తుందంటే పురుష నాయకత్వాన్ని బలపరుస్తుంది. అందుకే సాటి అయిన సహాయంగా దేవుడు, ఎందుకంటే ఆ సాటి అయిన సహాయం ఉంటేనే కుటుంబం నడిపించబడుతుంది, కుటుంబం కట్టబడుతుంది, సమాజం నిర్మించబడుతుందండి. పురుషునికి సాటైన సహాయంగా స్త్రీ ఉన్నప్పుడే ఆ కుటుంబం కట్టబడుతుంది. కట్టబడిన కుటుంబాలే సంఘం అవుతుంది. సంఘమాలని నిలబడితే సమాజం నిర్మించబడుతుంది అనే విషయాన్ని మీరు మిస్ కాకూడదు. అది ఎంత సింపుల్ లైన్ చూడండి. ఒక వ్యక్తి కట్టబడాలంటే స్త్రీ కావాలి. స్త్రీకు పురుషులు ఇద్దరు కట్టబడిన, అలా స్త్రీ పురుషులు కట్టబడితేనే, అలా కట్టబడిన 2 కుటుంబాలు కలిస్తేనే ఒక అద్భుతమైన దేవుని సంఘం అవుతుంది. ఆ సంఘం సరిగా ఉంటేనే సమాజంలో అది ఒక వెలుగుకరంగా, సమాజానికి మేలుకరంగా ఉండగలుగుతుంది, సమాజాన్ని మార్చగలుగుతుంది, ఉద్ధరించగలుగుతుంది. సో స్త్రీ పురుషుడిని కలిగింది, పురుషుడు స్త్రీ నుండి కాదు. మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టించబడలేదు. సో సృష్టి క్రమంలో మనం చూసినట్లయితే ఈ సృష్టి క్రమాన్ని బట్టి కూడా పురుషుడు నాయకత్వానికి అర్హుడనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం.
ఏడోది వివాహ వ్యవస్థ అండి. ఒక కుటుంబాన్ని ప్రారంభించే పని పురుషుందే. కుటుంబ స్థాపకుడు మరి ప్రారంభకుడు పురుషుడే అని ఆదికాండం 2:24లో చూస్తున్నాం. అందుకే పురుషుడంట తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొని భార్య ద్వారా ఒక కుటుంబాన్ని నిర్మాణానికి కారకుడవుతాడు. ప్రతి పురుషుడు ఒక కొత్త కుటుంబానికి నాంది పలుకుతాడు. ఏ స్త్రీ కూడా ఒక కొత్త కుటుంబాన్ని క్రియేట్ చేయలేదు, ఒక కొత్త కుటుంబాన్ని నిర్మించలేదు. సో వివాహ వ్యవస్థకు పురుషుడు మూల కారణంగా మనం ఇక్కడ చెప్తున్నాం. అంటే పురుషుడు ఒక కుటుంబాన్ని కట్టడానికి కారకుడవుతున్నాడు. ప్రపంచములో ఎంత వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అయినా కూడా ప్రపంచంలో అమెరికా లాంటి లేకపోతే ఇంగ్లాండ్ లాంటి ఆస్ట్రేలియా లాంటి ఏ కాంటినెంట్కి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా కూడా కొద్దిపాటి తేడాలు తప్పించి మళ్ళా కుటుంబ వ్యవస్థ వచ్చినప్పుడు పురుషుడే కుటుంబానికి నిర్మాణకుడు అవుతున్నాడు, కుటుంబానికి కారకుడు అవుతున్నాడు అనే విషయాన్ని అందరూ గ్రహించాల్సినటువంటి సత్యం అండి. ఫెమినిజం పెరిగి కొట్లాటలు జరుగుతున్నాయి తప్పించి సృష్టి క్రమాన్ని ధిక్కరించేటువంటి అర్హత, సృష్టి క్రమాన్ని మీరేటువంటి ప్రాక్టికల్ గా ఉండడం అంత సాధ్యమయ్యే విషయం కాదు అనేది మనందరికీ తెలుసు. ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు చెప్పినట్టు దేవుడు పెట్టాడండి ఆ క్రమం. చూడండి 7 బలమైన కారణాలు. చూడండి ఇది ఈ 7 బలమైన కారణాలు మనం చూస్తున్నాం. పురుషుడే ఎందుకు నాయకత్వం వహించాలి దానికి 7 బలమైనటువంటి కారణాలు మనం చూసాం. కేవలం ఒక సృష్టి క్రమంలోనే చూసాం. సృష్టి క్రమము కాకుండా దేవుడు పెట్టిన పద్ధతులు కూడా చాలా ఉన్నాయి. వాటిని కూడా మీ కళ్ళ ముందు ఉంచుతున్నాను. ఇది నోట్స్ లేదు, ఈ రోజు నేను యాడ్ చేసినటువంటి విషయం ఇది కొత్తగా. నాయకత్వం పురుషుడు సృష్టించలేదు అనటకు మరికొన్ని రుజువులు. అంటే ఈ నాయకత్వాన్ని ప్రారంభించింది పురుషుడు కాదండి. ఒకవేళ పురుషుడు దాన్ని మిస్యూజ్ చేశాడు అనేది మాత్రం ఫ్యాక్ట్. అది పురుషుడు మేలుచావునిజం అనే దాన్ని డెవలప్ చేసుకుని పురుషుడు పురుషాధిక్యత కలిగిన వ్యక్తిగా మారిండు అంటే అది పురుషుడు బాధ్యుడు. కానీ సృష్టి క్రమంలో నాయకత్వం అప్పగించబడిన దానికి కారణం పురుషుడు కాదు, దేవుడు. అది దేవుడు సృష్టి క్రమంలో పురుషునికి నాయకత్వ బాధ్యతలు అప్పగించాడు అనే విషయాన్ని మనం గ్రహించాలా. బయటికి వెళ్ళి పని చేసేటువంటి బాధ్యత, బయటికి వెళ్ళి పనిచేసి కుటుంబాన్ని పోషించాల్సినటువంటి బాధ్యత, భార్యను పోషించాల్సినటువంటి బాధ్యత దేవుడు పురుషునికి అప్పగించాడు అనేది మనం సృష్టి క్రమంలోనే చూస్తాం. చూడండి, ఇప్పుడు నాయకత్వం పురుషుడు సృష్టించలేదు అనుటకు మరికొన్ని రుజువులు మీ కళ్ళ ముందు పెడుతున్నాను. ఒక 10 కారణాలు మీకు చూపిస్తాను. చెప్పండి, పితరులు ఎవరు? స్త్రీలా పురుషులా? ఇస్రాయేల్ జాతి యొక్క పితల గురించి మనం బైబిల్ అంతా పరిశోధించినప్పుడు పితలుగా దేవుడు ఎన్నుకున్నది ఎవరిని? స్త్రీలనా పురుషులనా? చెప్పండి. పురుషులనే బ్రదర్. సో దేవుడు గర్వంగా నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని చెప్పుకున్నప్పుడు మీరు ఆలోచించాలి. అక్కడే అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అంటే చూడండి, తన పితరుల యొక్క ఇశ్రాయేలు ప్రజల యొక్క పితల యొక్క దేవుణ్ణి అని గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఎందుకు అబ్రహామును ఎన్నుకున్నాడు? ఎందుకు ఇస్సాకును ఎన్నుకున్నాడు? ఎందుకు యాకోబును ఎన్నుకున్నాడు? పితరులుగా 4 ఫాదర్స్ గా ఎందుకు వాళ్ళని ఎన్నుకున్నాడు అని ఆలోచించాలి మీరు కూడా. అది దేవుడు ఎన్నుకున్నాడా, మనిషి ఎన్నుకున్నాడా? ప్రభా మమ్మల్ని ఎన్నుకో, స్త్రీలను మాత్రం అస్సలు ఎన్నుకోవద్దని ఏ పురుషులన్నా ఏ రోజన్నా ప్రార్థన చేశారు ఏంటి? మరి దేవుడే స్వయంగా వచ్చాడా? వీళ్ళు అడిగి తీసుకున్నారు ఈ హక్కును. హలో, దేవుడే ఎన్నుకున్నాడు. సో దేవుడు ఎన్నుకున్నాడు అనేది ఫ్యాక్ట్ అండి. అదా అర్థం చేసుకోండి దయచేసి. ఇశ్రాయేలు గోత్ర పెద్దలు ఎవరు? స్త్రీలా పురుషులా? 12 గోత్రాలను దేవుడు ఎన్నుకున్నప్పుడు గోత్ర పెద్దలుగా ఎన్నుకున్నది ఎవరిని? స్త్రీలనా పురుషులనా? పురుషులని. సో ఇది కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. నోట్ దిస్ పాయింట్స్ యువర్ ఆనర్స్. మీరు అందరూ, ఎందుకంటే ఎవరన్నా మీకు తేడాలు ఉన్నాయి కాబట్టి మీకు ఇది అర్థం కావాలి ఖచ్చితంగా. అందుకే మీరు ఇవన్నీ నోట్ చేసుకోండి. ఇంతకుముందు పురుష నాయకత్వానికి 7 బలమైన కారణాలు చూపించాను. ఇప్పుడు దేవుని వైపు నుంచి కూడా మనం చూస్తున్నాం. అక్కడ కూడా దేవుడే కారణం, ఇక్కడ కూడా దేవుడే కారణం. యాజకత్వం చేసింది ఎవరు? స్త్రీలా పురుషుల? దేవుడు యాజకులుగా ఎవరిని ఎన్నుకున్నాడు పాత నిబంధనలో? పురుషుల్ని. సో పురుషులను ఎన్నుకున్నాడు. ఆలోచించండి. రాజులుగా నియమించబడింది ఎవరు? స్త్రీలా పురుషుల? పురుషుల్ని. ఓకే, ఇవన్నీ కొన్ని మీకు ఇంకొంచెం బలమైన కారణాలు కూడా చూపిస్తాను. అపోస్తులు ఎవరు? స్త్రీలా పురుషుల? పురుషులే బ్రదర్. మరి దేవుడు ఎందుకు 6 స్త్రీలను ఎందుకోలేదు? ఒకవేళ స్త్రీలు నాయకత్వం చేయొచ్చు, అది సమస్య కాదని దేవునికి తెలియదా? మనం దేవుని కంటే గొప్ప వాళ్ళమా? యేసు ప్రభు కంటే గొప్ప వాళ్ళమా? ఎందుకు మరి దేవుడు
అపోస్తులలో ఎందుకు స్త్రీలను ఎన్నుకోలేదు? మీరు ఎవరైనా ఆలోచించగలుగుతారా, చెప్పగలుగుతారా? 6 స్త్రీలను ఎందుకు ఎన్నుకోలేదు? ఈ సమస్య తీరిపోతుండే కదా. ఇప్పుడు మనం అందరం కలిసి ఇంత డిస్కషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండకపోతుండే. ఇంకా దేవుడు ఎందుకు మరి 12 మంది పురుషులనే అపోస్తులుగా ఎన్నుకున్నాడు? ఒక్క స్త్రీని కూడా ఎందుకు చూజ్ చేసుకోలేదు అనేది మీరు ఎప్పుడు ఎందుకు ఆలోచించలేకపోయారు? యూదా స్థానంలో ఎన్నుకోబడింది ఎవరు? మరి స్త్రీయా పురుషుడా? సరే, యూదా ఇస్కరియోతు తప్పిపోయినటువంటి స్థానాన్ని అక్కడ 120 మందిలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. మరి ఆ స్త్రీలలో కూడా అర్హతలు ఉన్నాయి. యేసు ప్రభు అంటే అర్హత ఏంటిది? యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న దినం మొదలుకొని ఆయన పునరుత్థానుడైనటువంటి ఈ దినం వరకు మనతో కలిసి ఉండిన వీరిలో ఒకరు సాక్షులై ఉండటం ఆవశ్యకం అని చెప్పినప్పుడు మరి స్త్రీలు లేరా? బాప్తిసం ఇచ్చే యోహాను మొదలుకొని పునరుత్థానం వరకు ఉన్న సాక్షులుగా ఉన్న వారిలో స్త్రీలు కూడా ఉన్నారు. మరి ఎందుకు స్త్రీని ఎన్నుకోలేదు? అక్కడ అర్హతలు ఉన్నాయి. అర్హతలు కలిగిన వాళ్ళతో పురుషుల పాటు స్త్రీలు కూడా ఉన్నారు. మరి ఎందుకు ఒక స్త్రీని ఎన్నుకోలేదు? ఆలోచించండి. యూదా స్థానంలో ఎందుకు మత్తియాను ఎన్నుకున్నారు? ఆలోచించండి. 2 పురుషుల పేర్లు ఎందుకు తీసుకున్నారు అన్నది మీ ఇంగితాన్ని నేను వదిలేస్తున్నాను. బైబిల్ గ్రంథకర్తలు ఎవరు? స్త్రీలా, పురుషులా? హలో, పురుషులు. ఎందుకు? ప్రవక్తలలో దేవుడు ఎందుకు ఒక స్త్రీ దగ్గరికి వచ్చి వాక్యం వెళ్ళి మీరు సమాజానికి చెప్పమని ఎందుకు చెప్పలేదు? యెషయా మొదలుకొని ఎవరైనా కావచ్చు, మీరు మలాకి వరకు దేవుని యొక్క వాక్యం ఎందుకు మరి స్త్రీల దగ్గరికి రాలేదు? పురుషులనే ఎందుకున్నాడు? పురుషులనే ఎందుకు అధికారికంగా వాక్యం ప్రకటించమని చెప్పాడు? ఆలోచించండి. నేను ఆ ప్రశ్న ఇంకా పెట్టలేదు ఇందులో. మీకు ఇంకొక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాడు. దేవుడు ఆత్మ అని బైబిల్ ఘోషిస్తుంది. దేవుడు ఆత్మ అయినప్పటికీ తనను తాను ఎలా బయలుపరుచుకున్నాడు? స్త్రీగాన, పురుషునిగాన? హలో, ఎలా బయలుపరుచుకున్నాడు? దేవుడు ఆత్మ అని బైబిల్ ఘోషిస్తుంది. మరి ఆత్మకు లింగం ఉండదు, ఆత్మకు స్త్రీలింగం పురుషలింగం అనేది ఉండదు. మరి ఆత్మ, దేవుడు ఆత్మ అయినప్పటికీ పరిచయం చేసుకున్నప్పుడు, తనను తాను బయలుపరుచుకున్నప్పుడు ఒక స్త్రీగా పరిచయం చేసుకున్నాడా, పురుషునిగా పరిచయం చేసుకున్నాడా తనను తాను? హలో, పురుషునిగానే. పురుషుగానే ఎందుకు పరిచయం చేసుకున్నాడు అనేది మీరు ఆలోచించాలి. ఇక 9వ యేసుక్రీస్తు ఎలా వచ్చాడు? స్త్రీగానే, పురుషునిగానా? పురుషునిగా. ఎందుకు పురుషునిగా వచ్చాడు? మీరే ఆలోచించండి. క్రీస్తు పురుష నాయకత్వానికి గుర్తుగా ఉన్నాడు కాబట్టి సంఘ పెద్దలు ఎవరు? స్త్రీలా, పురుషులా? హలో, పురుషులేనా? కానీ స్త్రీలను కూడా పెడుతున్నారుగా సంఘాల్లో. పెట్టడం గురించి తర్వాత ఆలోచన చేద్దాం. ఇక్కడ వరకు ఆలోచన చేద్దాం. నేను అడిగిన ప్రశ్న జవాబు చెప్తే సరిపోతుంది జోసెఫ్. పురుషులేనా? సో పురుష నాయకత్వాన్ని తీసుకొచ్చిందే దేవుడు అనే విషయాన్ని మీరు గ్రహించాలి. కాబట్టి ఎవరైనా మీరు పురుషుల మీద సనుక్కుంటే ప్రయోజనం లేదు. ఒకవేళ ఆ పురుషుడు తన నాయకత్వాన్ని తప్పుగా వినియోగిస్తున్నాడు అంటే అది తప్పు. అంటే పురుషాధిక్యతగా అధికారం చెలాయిస్తున్నాడు అంటే అది తప్పు. ఆ స్త్రీని కించపరుస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు, చిన్న చూపు చూస్తున్నాడు అంటే అది పురుషుని తప్పు, దేవుని తప్పు కాదు. సో కృత నిబంధనలో పురుష నాయకత్వం గురించి ఆలోచించారు. నాయకత్వాన్ని గ్రీకులో నాయకత్వానికి గ్రీకులో వాడబడిన పదం కెపాలే. కెపాలే అనే పదానికి 3 అర్థాలు ఉన్నాయండి. దీనికి 3 అర్థాలు ఉన్నాయి. అవేంటో మనం చూద్దాం. ఒకటి భౌతిక పెద్ద అని ఉంటది, ఫిజికల్ హెడ్. 1 కొరింథీ 11:7 చూసినట్లయితే ఏముంది? పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు గాని స్త్రీ పురుషుని మహిమయ్యి ఉన్నది కనుక ముఖాన్ని కప్పుకోవాలి. పురుషుని గౌరవించే విధానం గురించి చెప్తున్నాడు. ఎందుకు ఇక్కడ దేవదూతల గురించి మాట్లాడాడు పౌలు? దేవదూతలంట దేవదూతల కంటే దేవుడు ఉన్నతమైన వాడు, దేవుడు నాయకుడు కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అంట వాళ్ళ రెండేసి అంటే వాళ్ళ రిక్కలతో ముఖాన్ని కప్పుకొని దేవుణ్ణి మహిమపరిచే వాళ్ళంట. అది మహిమకు గుర్తు అన్నట్టు ముఖాన్ని కప్పుకోవడం అనేది. అందుకే ఏమన్నాడు? పురుషుడు అలా ముఖాన్ని కప్పుకుంటే రైట్ కాదన్నాడు. సంఘంలో పురుషుడు అయితే దేవుని పోలిక కాబట్టి దేవుని మహిమ అని చెప్తున్నాడు. కాబట్టి పురుషుడు తల మీద ముసుగు వేసుకుంటే సరైనది కాదు, ముఖాన్ని కప్పుకోకూడదు అని చెప్తున్నాడు. కానీ స్త్రీ పురుషునికి మహిమ కాబట్టి ఖచ్చితంగా సంఘంలో పురుషుని ఎదుట స్త్రీ ముఖం కప్పుకోవాలని బోధిస్తున్నాడు. ఒకవేళ ముఖం కప్పుకోవడం ఇష్టం లేకపోతే జుట్టు కత్తిరించుకోమన్నాడు. జుట్టు కత్తిరించుకుంటే అవమానం కాబట్టి అది మంచిది కాదని సహజంగా అందరూ తెలుసు కాబట్టి ముఖం కప్పుకోవడం బెటర్ అంటున్నాడు. అంటే చూడండి, సో దీనిలో చాలా రకరకాల వివాదాలు ఉన్నాయి.
వాటి మీద మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే నన్ను తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత అడగవచ్చు, మీకు సమయం ఇవ్వబడుతుంది. సో అది అండి, అంటే గౌరవం అనేది ఎలా ఇవ్వాలి? స్త్రీ పురుషునికి, పురుషుని యొక్క మహిమ, పురుషుడు దేవుని యొక్క మహిమ అండి. ఇంత క్రమాన్ని పౌలు పెట్టాడు, దేవుడే పెట్టాడు ఈ క్రమాన్ని. ఆలోచించాలి. స్త్రీ పురుషునికి మహిమ అయితే పురుషుడు దేవునికి మహిమ అండి. అందుకే స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు దేవుడు. దేవుడు క్రీస్తుకు శిరస్సు అని చెప్పినంత మాత్రాన గౌరవం మరియు విలువ విషయంలో యేసుక్రీస్తు దేవుడు సమానులని అర్థం కాదు కదండి. ఈ మాత్రం లాజిక్ ఎలా మిస్ అయ్యారు ఆలోచించండి. దాని గురించి నేను ఇంకా ముందు వివరిస్తాను. నెక్స్ట్, వనరు లేదా మూలము. కెపాల్ అనే పదానికి రెండో అర్థం ఏంటంటే సోర్స్ ఆర్ ఆర్జిన్. చూడండి, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం ఆయన ఆది అయి ఉండి మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడై ఉండాలి. అంటే ఈ సృష్టికి సోర్స్ ఏంటి, ఈ సృష్టికి మూలం ఏంటి అనే దగ్గర యేసుక్రీస్తే మూలం అని చెప్తుంది. అంటే చూడండి, ఇక్కడ సోర్స్ యేసుక్రీస్తు ఆది అయి ఉన్నాడు, యేసుక్రీస్తు సమస్తానికి మూలం అయి ఉన్నాడు, యేసుక్రీస్తే సమస్తానికి శిరస్సు అయి ఉన్నాడు. అంటే మూలం ఆయనే అని చెప్తున్నాడు. సంఘానికి మూలం క్రీస్తు, సృష్టికి మూలం క్రీస్తు, సోర్స్ ఆర్జిన్. అలాగే పురుషుడు అంటే కెపాల్ అనే పదానికి అది అని అర్థం, ఆర్జిన్. సో అలాగే కుటుంబానికి మూలము ఆర్జిన్ ఎవరు అని అంటే పురుషుడు. సంఘానికి మూలం క్రీస్తు, కుటుంబానికి మూలము పురుషుడు. అది అన్నట్టు ఆర్జిన్ లేదా సోర్స్ అనేటువంటి పదాన్ని మనం చూస్తున్నాం. మూడోది అధికారం గల వ్యక్తి అని అర్థం. కెపాల్ అనే పదానికి మూడో అర్థం ఏంటంటే ఏ పర్సన్ విత్ అథారిటీ. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు అంటాడు దేవుడు. అంటే యేసుక్రీస్తును సంఘం అంతటికి దేవుడు శిరస్సుగా నియమించాడు. దేని చూపిస్తుంది? అథారిటీని చూపిస్తుంది. అంటే సంఘం పైన సంపూర్ణమైనటువంటి అధికారం గల వ్యక్తి యేసుక్రీస్తు అని చూపిస్తుంది. అలాగే కుటుంబానికి పురుషుడు అధికారం గల వ్యక్తి, సంఘంలో కూడా సంఘము లోపల పురుషుడు అధికారం గల వ్యక్తి. అయితే సంఘానికి అంతటికి ఆ పురుషునికి కూడా అధికారం కలిగిన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు అని మనం చూస్తా ఉన్నాం. ఇది అండి కెపాల్ అనే పదానికి ఈ మూడు అర్థాలు మనం చూస్తున్నాం. చూడండి ఏమంది, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవాలని కోరుచున్నాను. మీ అందరికి ఇది అర్థం కావాలి. ఎవరికి పురుషుడు? ఎక్కడ కూడా బైబిల్లో స్త్రీ శిరస్సు అని ఎక్కడ ఏ విషయంలో చెప్పబడలేదు. ఎవరికి కూడా ఆమె శిరస్సు అని చెప్పబడలేదు. ఈవెన్ తన పిల్లలు కూడా ఆమె శిరస్సు కాదు అనే విషయాన్ని గ్రహించాలి. అంటే ఆ పురుషుడు నాయకత్వం అనే బాధ్యత పురుషునికి, కుటుంబంలో సంఘంలో పురుషునికి, సంఘంలో యేసుక్రీస్తుకి, కుటుంబంలో పురుషునికి, సంఘంలో యేసుక్రీస్తుకి, సమాజం మొత్తం ఉండే సృష్టిలో దేవునికి ఇవ్వబడింది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు పైన దేవునికి శిరస్సత్వం ఇవ్వబడింది, పురుషుల పైన క్రీస్తుకు శిరస్సత్వం ఇవ్వబడింది, స్త్రీల పైన పురుషులకి శిరస్సత్వం అనేది ఇవ్వబడింది అనే విషయాన్ని బైబిలే నొక్కి చెప్తుందండి. దీన్ని తారుమారు చేసే అధికారం మీకు లేదు. ఒకవేళ ఇది మీకు నచ్చలేదంటే మీరు మౌనంగా ఉంటారా, లేకపోతే యేసుక్రీస్తును వదిలేస్తారా అనేది మీ ఇష్టం. అది నీకు ప్రభు పార్షాలిటీ కనిపిస్తే మీరు ప్రభువుని అడగొచ్చు. బైబిల్లో ఎందుకు దేవుడు, అది క్రమం అండి. ఇది సృష్టి యొక్క క్రమాన్ని చూసాం. అలాగే నాయకత్వ క్రమాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇది నాయకత్వ క్రమం. మీరు ఆఫీసులో అదేంటో నాకు అర్థం కాదు. ఒక చిన్న లాజిక్ అడుగుతున్నాను. ఎంతో మంది ఈ రోజు స్త్రీలు ఆఫీసులలో, కార్పొరేట్ సంస్థలలో పనిచేస్తారు. అక్కడ బాస్ కు కుక్కిన పేను లాగా లోబడతారు, కానీ ఎందుకో ఇంట్లో భర్తలకు లోబడరు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది ఆలోచించిన ప్రతిసారి. ఎవడో పురుషునికి సమాజంలో బాసులకు లోబడతారు, కానీ తన సొంత భర్తలకు లోబడడానికి వీళ్ళకి వచ్చిన ఇగో ఏంటో నాకు అర్థం కాలేదు ఇప్పటి వరకు. మేబీ మేము అక్కడ లోబడాలి, ఇక్కడ కూడా లోబడాలి అనుకొని ఫైట్ చేస్తున్నారా? అలా ఫైట్ చేస్తే మీరు మీ భర్తకు వ్యతిరేకంగా ఫైట్ చేయట్లేదు, కానీ మీరు స్వయంగా దేవునికి వ్యతిరేకంగా, క్రీస్తుకు వ్యతిరేకంగా మీరు ఫైట్ చేస్తున్నారన్న విషయాన్ని ఖచ్చితంగా గ్రహించాలండి. కాబట్టి మీ చుట్టూ ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో, అన్యులు, వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని చెరిపేసే ప్రమాదం ఉంటుంది. వాళ్ళని చూసి మీరు నేర్చుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా చెడిపోతారు. మీరు నేర్చుకోవాల్సింది వాళ్ళని చూసి కాదు, బైబిల్ని చూసి నేర్చుకోవాలి. ఇంకేమన్నాడు? క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. సో భార్యకు శిరస్సు ఎవరంటే పురుషుడే. అందుకే క్రీస్తు అంట అన్ని విషయాలలో తండ్రికి ఏ విధంగా లోబడాడో భార్య కూడా అన్ని విషయాలలో, ప్రతి విషయంలో బైబిల్ చెప్తుంది, ప్రతి విషయంలో భర్తకు లోబడి ఉండవాలని, ఈవెన్ అది నచ్చినా నచ్చకపోయినా.
అది పెయిన్ఫుల్ గా ఉన్నా కూడా. యేసుక్రీస్తు తెలుసండి సిలువలో మరణించడం అనేది ఒక పెయిన్ఫుల్ థింగ్. ఆయన గెచ్చమనే తోటలో రక్తం కారింది, నీళ్లు కూడా కారే, అంత పెయిన్ ఫీల్ అయ్యాడు. అయినప్పటికీ ఏమని తెలుసా, అంత పెయిన్ఫుల్ గా ఉన్నది, నీ చిత్తమే జరగాలి అని అన్నాడు. మరి ఈ రోజు మీకు పెయిన్ఫుల్ గా ఉన్నా కూడా మీ భర్తలకు లోబడేటువంటి ఆ స్వభావం మీకు వచ్చిందా? యేసుక్రీస్తు యొక్క నేచర్, ఆయన ఒక గుణం మీ లోపలికి రాలేదు అంటే తప్పండి. ఖచ్చితంగా తెచ్చుకోవాలి. మీకు అన్ని నచ్చాలనే రూల్ లేదు. పురుషుడు కూడా అన్ని క్రీస్తు దగ్గర నచ్చాల్సిన అవసరం లేదు. నచ్చినా నచ్చకపోయినా యేసుక్రీస్తు చెప్పినట్టే వినాలి. అలాగే ఒక స్త్రీకి భర్త విషయంలో అన్ని విషయాలు నచ్చినా నచ్చకపోయినా భర్త మాట, ఫైనల్ గా భర్త మాటకే లోబడడం అనేది బైబిల్ చెప్పినటువంటి ఒక క్రమం. ఈ క్రమం లేకపోతే సృష్టి అల్లకల్లోలం అయిపోతుంది. కావాలంటే మీరు చూడొచ్చు. చూడండి, అందుకే భర్తే కుటుంబంకు యజమాని, కుటుంబ యజమాని. మొదటి కొరింథీ 11:3, ఎఫెసీ 5:22-23 వర్షాలు క్లియర్ గా చెప్తున్నాయి. భర్తే కుటుంబానికి యజమాని. అయితే నాయకత్వం అంటే పురుషులు చెలాయించేది నాయకత్వం కాదండి. నాయకత్వం ఏది కాదు అనే విషయాన్ని కూడా పురుషులు గ్రహించాలి ఖచ్చితంగా. నాయకత్వం అంటే ఇది కాదు, ఏది కాదు, విలువ మరియు గౌరవ విషయంలో స్త్రీ కంటే పురుషుడు ఎక్కువ కాదు. నాయకత్వం అంటే గౌరవం విషయంలో, విలువ విషయంలో నేను నీకంటే ఎక్కువ అని పురుషుడు భావించకూడదు. ఎలాగైతే యేసుక్రీస్తు గౌరవమే మన గౌరవం అయినప్పుడు భర్త గౌరవమే భార్య గౌరవం అవుతుంది. భర్త రెస్పెక్టే భార్యకు రెస్పెక్ట్ అవుతుంది. అంటే రెస్పెక్ట్ అనేది స్వయంగా స్త్రీకి ఎలా వస్తుందంటే భర్త నుండే రావాలి. అది క్రమం. నాకు అందుకే అండి సామెత గ్రంథం 31 అధ్యాయం చదివినప్పుడు, అంటే భార్యను గణపరిచే విధంగా భర్త భార్యను గణపరిచే విధంగా భార్య ప్రవర్తించాలి. అప్పుడు గొప్పగా చెప్పుకుంటాడు. భర్త గణపరచాలి ఒక స్త్రీని. ఎవరు? భార్య భర్తకు వేరుగా ఘనతను వెతుకున్నదంటే ఫెయిల్ అయిపోతుంది. కానీ ఆ భార్యను గణపరచాల్సిన బాధ్యత ఎవరిదంటే భర్తది. 10 మందిలో నా భార్య ఇలాంటిది అని చెప్పుకుంటే ఆ భార్య ఘనత ఉన్నతమైన స్థాయికి వెళ్తుంది. అలాగే ఈ రోజు సంఘంలో పురుషులను గౌరవించాల్సింది యేసుక్రీస్తు, మనం కాదు. అందుకే కదా ఈ క్రమము మనకు తెలియాలి. యేసుక్రీస్తును గణపరిచే బాధ్యత ఎవరిది? దేవుడు తీసుకున్నాడు. యేసుక్రీస్తు తనను తాను ఎక్కడ హెచ్చించుకోలేదు, ఎక్కడ తన గౌరవాన్ని వెతుక్కోలేదు. స్వయంగా తండ్రి అయిన దేవుడి అన్ని నామముల కంటే పైనామము అనుగ్రహించాడు. లోబడం ద్వారా కలిగే గౌరవమే తప్పించి తెచ్చుకుంటే వచ్చే గౌరవం కాదండి. చాలా మంది, మీరు ఒక గౌరవ మర్యాద విషయంలో మీకు ఒక సాలిడ్ రీజన్ చెప్తున్నాను. యేసుక్రీస్తు గౌరవాన్ని వెతుక్కోలే, తండ్రి అయిన దేవునికి లోబడడం ద్వారా ఆయన అన్నిటికీ సంఘంలో శిరస్సుగా దేవుడు నియమించి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చినట్టు బైబిల్ సెలవిస్తుంది. అలాగే పురుషుడు యేసుక్రీస్తుకు వేరుగా గౌరవం వెతుకుంటే దొరకదంట. ఆనాడు ఇశ్రాయేలు మత పెద్దలు అట్లా దేవునికి వ్యతిరేకంగా, క్రీస్తుకు వ్యతిరేకంగా గౌరవాన్ని వెతుకున్నారంట. ఏమన్నాడు? వీళ్ళు అద్వితీయమైన దేవుని వలన వచ్చు మెప్పును కోరక మనుషుల మెప్పును కోరుతున్నారు కాబట్టి నా దగ్గరికి ఓపెన్ గా నన్ను అంగీకరించలేకపోయారని ప్రభువు చెప్పాడు. అందుకే పురుషుడు మెప్పును యేసుక్రీస్తు నుంచి వెళ్ళి కోరుకోవాలంటే మన పురుషుని గణపరచాల్సింది యేసుక్రీస్తు. అలాగే స్త్రీని గణపరచాల్సింది పురుషుడు. కానీ ఈరోజు సృష్టిలో మనం చూసినట్లయితే సమాజంలో భర్తకు వేరుగా స్త్రీలు గౌరవాన్ని వెతుకుంటున్నారు, క్రీస్తుకు వేరుగా పురుషులు గౌరవాన్ని వెతుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు అలాంటి పని ఎప్పుడు కూడా చేయలేదు. తండ్రి అయిన దేవునికి లోబడడం ద్వారానే తన ఘనత ఉన్నతమైన శిఖరాలకు చేరింది అనేది సత్యం అండి. ఇందులో మీకు లాజిక్ అర్థం కాకపోతే మీరు ఏం చేయలేరు. ఇది నేను అర్థం చేసుకుంటే గొప్ప విషయం. అది అర్థం కాకపోతే అది నిజంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. నాయకత్వం అంటే అధికారాన్ని కఠినంగా మరియు దురుసుగా ప్రదర్శించేది కాదు. కొలస్సీ 3:19 చెప్తుంది, మీ భార్యల మీద కఠినత్వాన్ని ప్రదర్శించకూడదని చెప్తున్నాడు. హార్ష్ గా బిహేవ్ చేయొద్దు భార్యలతో అని బైబిలే చెప్తుందండి. కొలస్సీ 3:19 ఎస్పెషల్ గా భార్యల గురించే మాట్లాడుతున్నాడు అక్కడ. సో నాయకత్వం అంటే అధికారాన్ని కఠినంగా దురుసుగా ప్రదర్శించేది కాదు. అది యేసుక్రీస్తు ఎక్కడ కూడా ఎవరి మీద దురుసుగా నాయకత్వాన్ని ప్రదర్శించలేదు, కఠినంగా ఎక్కడ వ్యవహరించలేదనే విషయాన్ని మీరు గ్రహించాలా. పాపం చేసినప్పుడు కఠినంగా గద్దించుంటాడు, కానీ ఆయన నాయకత్వం విషయంలో ఎక్కడ దురుసుగా ప్రవర్తించలేదనే విషయాన్ని మీరు యేసుక్రీస్తే ఒక స్త్రీకైనా పురుషునికైనా అన్ని విషయాలలో యేసుక్రీస్తు కంటే గొప్ప మాదిరి లేదండి. ఆ మాదిరిని మీరు మిస్ అయితే ఇంకెక్కడ కూడా మాదిరి నేర్చుకోలేరు. మూడోది, నాయకత్వం అంటే నీ భార్య యొక్క ఆలోచనలు మరియు భావాలు గౌరవించకుండా మరియు లెక్క చేయకుండా నీ ఆశలు మరియు అవసరాలు తీర్చుకోవడం కాదు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే నాయకత్వం అంటే భార్య యొక్క ఆలోచనలు మరియు భావాలు గౌరవించకూడదు అని అర్థం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనలు భావాలు గౌరవించాలి. రెస్పెక్ట్ చేయకుండా కేవలం నీ ఆశలు నీ అవసరాలు తీర్చుకోవడం అంటే అది నాయకత్వం కాదండి. నువ్వు నాకు చేసి పెట్టాలా, నా కాలు ఒత్తాలా, నాకు అన్ని చేసి పెట్టాలా, నా అవసరాలను తీర్చిపెట్టాలి, ఇది కాదు భర్త నాయకత్వాన్ని ప్రదర్శించే విధానం.
వాళ్ళ ఆలోచనలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళ భావాలను మనం గౌరవించాలి. అవసరతను బట్టి వాళ్ళ ఆలోచనలు కూడా మన నిర్ణయంలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో గమనిక, స్త్రీ బలహీనమైన ఘటం పాత్ర. స్త్రీలు సాధారణంగా శారీరకంగా బలహీనంగాను మరియు భావోద్రేకాల విషయంలో సున్నితంగాను ఉంటారు. కాబట్టి భర్తలు వారిని అర్థం చేసుకుంటూ జాగ్రత్తగా చూసుకోవాలనేది విషయం అర్థం ఇక్కడ. స్త్రీలు ఎలా ఉంటారండి? బలహీనమైన ఘట్టం. వాళ్ళు ఏ విషయంలో బలహీనులు? శారీరకంగా బలహీనంగా ఉంటారు, ఎమోషనల్ గా సున్నితంగా ఉంటారు, సెన్సిటివ్ గా ఉంటారు వాళ్ళు. పురుషుడు శారీరకంగా బలంగా ఉంటాడు, స్త్రీ బలహీనంగా ఉంటుంది. కానీ సెన్సిటివ్ ఎమోషనల్ విషయం వచ్చినప్పుడు స్త్రీ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది, పురుషుడు ఎమోషనల్ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. మానసికంగా వచ్చినప్పుడు స్త్రీలు పురుషుల కంటే కూడా మానసికంగా ఉండొచ్చు, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. అయితే సెన్సిటివ్ విషయాలు ఎలా ఉన్నాయో చూడండి. ఎమోషనల్ విషయంలో సెన్సిటివ్ గా ఉంటారు. అందుకే స్త్రీలు ఎప్పుడు కూడా ఎమోషనల్ గా ఆలోచిస్తారు, ప్రాక్టికల్ గా ఆలోచించారండి వాళ్ళు. నువ్వు ప్రాక్టికల్ కారణాలు చెప్పు, ఇంట్లో ఏ స్త్రీ అంగీకరించదు. ఇప్పుడు స్త్రీ ఒకవేళ నీ భార్య నీ కొరకు 5 గంటలకు రమ్మని ఎదురు చూస్తుంది అనుకోండి, నువ్వు పొరపాటున 5:30కు వచ్చినప్పుడు ఆ 5:30 అరగంట ఆలస్యానికి కారణం నువ్వు ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకోరు. ట్రాఫిక్ లో నువ్వు ఇరుక్కపోయినావు, జామ్ అయిపోయినావు, మీ బాస్ ఇంకో పని చెప్పాడు, అందుకు లేట్ అయిందని 100 కారణాలు చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు. వాళ్ళకి ఒకటే పాయింట్, అరగంట ఎందుకు లేట్ వచ్చారు అంతే. లేట్ వచ్చారని అడుగుతారు, దానికి కారణం వినరు మళ్ళీ. నిజమేనా? హలో, ఏమంటారు? నిజమేనా? ఇది ఏం మాట్లాడరు ఏంటండి? వినబడుతుందన్న మాటలు మీ అందరికి వినబడుతున్నాయా? వినిపిస్తుందన్న, నిజమే మీరు అడిగింది. ప్రపంచంలోనంటే ఒకవేళ స్త్రీ యొక్క భర్త సూపర్ మ్యాన్ అయినా, హీ మ్యాన్ అయినా, లేకపోతే స్పైడర్ మ్యాన్ అయినా, మరొక మ్యాన్ అయినా కూడా, బ్యాట్స్మెన్ అయినా కూడా, ఒకవేళ వాళ్ళు అంటే వీళ్ళు 6 గంటలకు రమ్మంటే వాళ్ళు పొరపాటున ప్రపంచాన్ని అంతా రక్షించడానికి ఒక అరగంట లేట్ అయినా కూడా వాళ్ళు సహించరండి, ఒప్పుకోరంట. అది స్త్రీ తత్వం అండి. అయ్యో నువ్వు ప్రపంచాన్ని రక్షిస్తే నాకెందుకు, నాకు అరగంట ఎందుకు లేట్ అయినావు అని అడుగుతారంట వాళ్ళు. అట్లా ఉంటది అన్నట్టు వాళ్ళ అంటే వాళ్ళంత ఎమోషనల్, అంత సెన్సిటివ్ పర్సన్స్ అండి. కాబట్టి అందుకే పురుషులు అంటే జ్ఞానం చొప్పున కాపురం చేయమని చెప్తున్నాడు. ఒకవేళ పురుషులకు పర్సనల్ సలహాలు కావాలంటే నన్ను తర్వాత అడగవచ్చు. జ్ఞానం చొప్పున కాపురం చేయడం అంటే ఏంటిదని ఒకవేళ మీరు నన్ను అడగాలనుకుంటే పర్సనల్ గా అడగండి. అర్థమవుతుందా మీకు నేను చెప్పేటివి? సో చాలా స్త్రీలు సెన్సిటివ్ గా ఉంటారండి. వాళ్ళ భర్త స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ అయి దేశాన్ని రక్షించి మొత్తం కాపాడి, ప్రపంచాన్ని ఆపద నుంచి కాపాడి అరగంట లేట్ అయినా కూడా వాళ్ళు ఒప్పుకోరు. అబ్బా మీరు మంచి పని చేశారండి అని ఒప్పుకోరంటారు. అరగంట ఆలస్యమైందని ఎందుకు అడుగుతారు? అంటే వాళ్ళకి ప్రాక్టికల్ గా అవసరం లేదు రీజన్స్. అందుకే వాళ్ళు అంత సెన్సిటివ్ గా ఉంటారు కాబట్టి వాళ్ళు అలా అర్థం చేసుకోవాలి. గమనిక 2, అధికారం పూర్తిగా భర్త చేతిలో ఉన్నప్పటికీ ప్రేమించే భర్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు భార్య యొక్క సమ్మతి లేదా ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తాడు. ఒకవేళ నిజమే, కుటుంబం యొక్క అధికారము, నిర్ణయం భర్త చేతిలోనే ఉంటుంది. అయితే అయినప్పటికీ కూడా భర్త ఏం చేస్తాడంటే పర్సనల్ గా తన భార్య యొక్క ఒపీనియన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వేమంటావు, నేను ఇలా అనుకుంటున్నాను అని ఖచ్చితంగా సలహా అడుగుతారు. కొన్నిసార్లు కొంతమంది స్త్రీలు అంటే మరి ఎమోషనల్ గా పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వచ్చు, అది వేరే విషయం. కానీ ఒక నిజమైన ప్రేమించే భర్త ఖచ్చితంగా భార్యను తన భాగస్వామిగా అంగీకరించి ఆ బాధ్యత, ఆ నిర్ణయాల విషయంలో కూడా తన సలహాను తీసుకుంటాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సమాజంలో పబ్లిక్ గా మీరు డిస్కషన్ చేసుకున్న తర్వాత నిర్ణయం ప్రకటించాల్సింది భర్తనే అనే విషయాన్ని కూడా గ్రహించాలి. మీరు చూడండి, అది దేవుడు పెట్టిన క్రమం అండి. ఈవెన్ అపోస్తుల కార్యంలో 15వ అధ్యాయంలో సున్నతి వివాదం వచ్చినప్పుడు అక్కడ పురుషులు ఉన్నారు, పేతురు లాంటి మహామహా నాయకులు ఉన్నప్పటికీ కూడా, అపోస్తులైన పౌలు ఉన్నాడు, బర్నబా ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా నిర్ణయాన్ని ప్రకటించింది మాత్రం యాకోబు అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే సంఘ పెద్దగా నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే బాధ్యత యాకోబు కాడు ఇవ్వబడింది. సో ఇది మీకు అర్థం కాదు అంటే నాయకత్వం మీరు బైబిల్ ప్రకారం అర్థం చేసుకోకపోతే మీరు అన్ని లైట్ గా తీసుకుంటారు. దీనిలో కూడా తప్పేనా అని మీకు అనిపిస్తుంది. అది క్రమం కాదు. నేను తప్పు ఒప్పుల గురించి మాట, క్రమం వేరు, అన్ని తప్పు ఒప్పుల కోణంలో చూడలేరు మీరు. క్రమం, అది పద్ధతి ఏంటంటే భర్తగా నిర్ణయాలు మీరు ఇంట్లో డిస్కషన్ చేసుకున్న తర్వాత నిర్ణయాన్ని ప్రకటించాల్సిన బాధ్యత ఖచ్చితంగా భర్తదే అవుతుందండి. భార్య పబ్లిక్ లో నలుగురిలో నిర్ణయాలు ప్రకటించకూడదు. సలహా ఇవ్వడం వేరు, నిర్ణయాలు ప్రకటించడం వేరు. నాయకత్వం అంటే అధికారం కలిగి ఉండుటే. మరి నాయకత్వం అంటే ఏంటో చూద్దాం. బిలో
నాయకత్వం అంటే అధికారం కలిగి ఉండుటే, వాక్యానుసారమైన నాయకత్వం. సో అధికారం ఎక్సౌసియా అంటే నడిపించడం, శాసించడం, నిర్ణయించడం, ప్రాతినిధ్యం వహించడం, నిర్వహించడం మరియు నివారించడం అనేటువంటి అర్థంలో బైబిల్లో ఈ పదం వాడబడిందని. నాయకత్వం అంటే అర్థం ఏంటంటే నడిపించేవాడు నాయకుడు, శాసించేవాడు అంటే అవసరమైతే, అంటే తప్పు జరుగుతున్నప్పుడు ఒక మేలు కోసం, కుటుంబం మేలు కోసం కొన్నింటి గట్టిగా శాసించాల్సి వస్తుంది. నిర్ణయించడం, నిర్ణయాలు తీసుకునేటువంటి బాధ్యత నాయకున్నది. ప్రాతినిధ్యం వహించడం, నాలుగోది నిర్వహించడం, కుటుంబాన్ని నిర్వహించడం మరియు నివారించడం కూడా. తప్పులు జరిగినప్పుడు నివారించే కెపాసిటీ కూడా నాయకునికి ఉండాలి. ఇది నాయకత్వం. ఎంత మంచి మాటలు చూడండి. నడిపించడం, శాసించడం, నిర్ణయించడం, ప్రాతినిధ్యం వహించడం, నిర్వహించడం మరియు నివారించడం. ఎన్ని మాటలు ఉన్నాయి చూడండి. 7 అద్భుతమైనటువంటి అర్థాలు ఉన్నాయి నాయకత్వానికి. ఈ నాయకత్వం నీకు అర్థం కావాలి. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఒక పూట జ్యేష్ఠత్వం, అంటే ఒక పూట తిండి కోసం జ్యేష్ఠత్వ హక్కు నమ్ముకున్నటువంటి ఏశావుని బైబిల్ ఏమంటుందండి? ఏమంటుంది? భ్రష్టుడు అంటుంది. అవునా? హలో, భ్రష్టుడు అంటుందా, మంచుడు అంటుందా? భ్రష్టుడు అంటుందా. అబ్బా ఆయనకి ఎంత తగ్గింపు, అసలు అన్న అనే ఫీలింగ్ కూడా లేదంటుందా? తగ్గింపుకి నాయకత్వానికి అంటే బాధ్యతలకు ఖచ్చితమైన డిఫరెన్స్ తెలిసి ఉండాలి. మనకి ఏమనిపిస్తుంది అంటే బాధ్యతలు అప్పగిస్తే తగ్గించుకొని పక్కలకు అప్పగిస్తే దాన్ని తగ్గింపు అనరండి. ఇప్పుడు నీకు బరువు మోపాను, నీకు ఒక బాధ్యత అప్పగించాను. ఇప్పుడు యేసుప్రభువే ఉన్నాడు అనుకోండి, ఆయన సిలువ పోయాలి, చనిపోవాలి. ఇప్పుడు ఈ బాధ్యత యేసుక్రీస్తు వేరేటోళ్ళకి అప్పగిస్తే దాన్ని ఏమంటారు? తగ్గించుకోవడం అంటారా, తప్పించుకోవడం అంటారా? హలో, ఈరోజు సంఘంలో చాలా మంది నేను యవనస్తులో చూస్తున్నాను, తగ్గించుకోవడానికి తప్పించుకోవడానికి తేడా కూడా తెలియట్లేదు. మనకు అప్పగించే బాధ్యతలు వేరేటోళ్ళకి అప్పగిస్తే తగ్గింపు అనుకుంటున్నారు, కానీ అది తగ్గింపు కాదు, తప్పించుకోవడం అని అంటారు అనే విషయం అర్థం చేసుకుంటలేదు. అది నాకైతే క్లియర్ గా అనిపిస్తుంది. వీళ్ళు తప్పించుకుంటున్నారు, తగ్గించుకోవడం కాదు. తగ్గించుకోవడం అంటే నీకు అప్పగించిన బాధ్యత వేరేటోళ్ళకి అప్పగిస్తే తగ్గించడం ఏమైతే చెప్పండి. ఇప్పుడు నేను సంఘంలో ఒక వ్యక్తికి ఒక బాధ్యత సంఘాన్ని నడిపించమని, ఇప్పుడు అతను అది వేరేటోళ్ళకి ఇచ్చినాను కదా, తగ్గించుకోవడం అంటారా, తప్పించుకోవడం అంటారు? మీరే చెప్పండి. హలో, ఎవరైతే ఏందన్నా అంటే ఎట్లుంటది చెప్పండి ఇప్పుడు. సో రెస్పాన్సిబిలిటీ చాలా మటుకు అర్థం కావట్లేదండి. అధికారం కలిగి ఉండటం, నీకు ఇవ్వబడినటువంటి బాధ్యతను సక్రమంగా, అది ఒక గౌరవం. నీకు ఒక బాధ్యత అప్పగించబడుతుంది అంటే అది గౌరవం. అపోస్తులు కూడా దేవుడు వాళ్ళకి అపోస్తులత్వం అప్పగిస్తే దాన్ని అంగీకరించి దానిలో ఎన్నో శ్రమలను ఒప్పుకున్నారు. దానివల్ల కలిగే శ్రమలను, అన్ని నష్టాలను అనుభవించారు. బాధ్యత అంటే శ్రమతో కూడుకున్నది, బాధ్యత అంటే నష్టంతో కూడుకున్నది, బాధ్యత అంటే త్యాగంతో కూడుకున్నది. అందుకే చాలా మంది అది వేరేటోళ్ళకి అప్పగించడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఏమనుకుంటారు, మేము తగ్గించుకున్నాం అనుకుంటారు. అది తగ్గించుకోవడం కాదు, తప్పించుకోవడం అవుతుంది. నాయకత్వం అంటే కేవలం బాధ్యత మరి అధికారం ఆధారం మాత్రమే కాదు, అధికారం కూడా అండి. కేవలం చాలా మంది ఏమనుకుంటే నాయకుడు అంటే నువ్వు నా బాధ్యత అంతే. భార్యల నుండి భర్తల నుండి బాధ్యతను మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ వాళ్ళ అధికారాన్ని అంగీకరించారు. అది తప్పు అండి. నాయకత్వం అంటే కేవలం మీ పట్ల బాధ్యతను మాత్రం వహించడం కాదు, మీకు అన్ని విషయాల్లో నాయకత్వం కూడా వహించడం, అధికారాన్ని కూడా కలిగి ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించాలి. భార్య తన పైన భర్త యొక్క అధికారాన్ని తృణీకరించడం అంటే సంఘం పైన క్రీస్తు యొక్క అధికారాన్ని తృణీకరించడమే. ఒకవేళ భార్యగా నీ భర్త యొక్క అధికారాన్ని డినై చేస్తున్నావు, ఆయన తృణీకరిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు యేసుక్రీస్తుని తృణీకరిస్తున్నావు అని. అది బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లేదు. యేసుక్రీస్తు వచ్చి ఇప్పుడు ప్రభా నేను నా భర్తకు లోబడడం, నీకు మాత్రమే లోబడతా అంటే ఏమంటాడు ఆయన? మీరే చెప్పండి. ఒకవేళ అలా అంటే ఏమంటాడు? మీరే చెప్పండి. నీ భర్తకు లోబడకుండా నాకెలా లోబడతావమ్మా అని అడుగుతాడు. అసలు నాకు లోబడడం అంటే ఏంటో తెలుసా? నేను చెప్పినట్టు నీ భర్తకు లోబడమే నాకు లోబడడం అంటాడు ఆయన. అవునా? ఏమంటారు? నాకు తెలుసు మీరు ఏమన్నారని. సో ఈ క్రింది వచనాలు చూడండి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించడని చెప్తున్నాడు. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. సో క్రీస్తు శరీరం రక్షకుడు ఎలాగున్నాడో
కుటుంబానికి భర్త రక్షకుడుగా ఉండి కుటుంబాన్ని సంరక్షించి పోషించాలని బైబిల్ నొక్కి చెప్తుంది. ఇంకేమంటే ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడని ఇంతకుముందే చదువుకున్నాం. క్రీస్తునకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకునవాలని ఖచ్చితంగా. ఇంకా మొదటి కొరింథీ మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇంతకుముందు నేర్చుకున్న క్రమం, సృష్టి క్రమంలో ఎవరి కొరకు సృష్టించబడ్డారు. ఈవెన్ మొదటి కొరింథీలో కూడా పౌలు ఈ మాట మెన్షన్ చేశాడు. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. కానీ ఈరోజు సృష్టి క్రమాన్ని దెబ్బతీస్తున్నారు. చాలా మంది స్త్రీలు పురుషులను వాడుకుంటున్నారు తమ కొరకు. ఈరోజు ఎలా అయిపోయారంటే, అన్న నేను బెంగళూరు వదిలి రానన్న, మా ఆయన నాతో కాపురం చేయడానికి ఇష్టపడితే మా ఆయన బెంగళూరులో జాబ్ చూసుకోమని చెప్తున్నా. అలా ఉంది పరిస్థితి ఈరోజు. నేను మా ఊరు వదిలి రాను, మా ఆయనని ఇక్కడికి రమ్మాను. ఏ స్త్రీ, నేను ధైర్యంగా చెప్తున్నానండి, కార్పొరేట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో చాలా మంది స్త్రీలు పురుషులకు లోబడట్లేదు. పురుషులనే వారి దగ్గరికి రప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వాక్యానికి వ్యతిరేకంగా. దేవునికి ఎంత అవిధేయత ఆలోచించండి. ఇది మీ కుటుంబానికి సమస్య సంబంధించింది కాదు, దేవునికి సంబంధించిన సమస్యను మీరు అర్థం చేసుకుంటలేరు. ఒకవేళ ఇది కేవలం మీ ఫ్యామిలీ మ్యాటర్ అనుకుంటే మీకంటే అజ్ఞానం మరొకరి దగ్గర లేదనుకుంటా నేనైతే. ఎందుకంటే మీరు కేవలం మీ ఫ్యామిలీ మ్యాటర్ అనుకుంటున్నారు. నాట్ లైక్ దట్. అది అలాంటిది కాదు. ఇది దేవుని సంఘానికి సంబంధించిన విషయం, యేసు క్రీస్తుకు లోబడడానికి సంబంధించిన విషయం. ఇది దిస్ ఇస్ నాట్ బిలాంగ్స్ టు యువర్ పర్సనల్ ఫ్యామిలీ. కేవలం నీ వ్యక్తిగత కుటుంబం కోసం, నీ వ్యక్తిగత కుటుంబం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకునేది కాదు. నీ భార్య అయినా నువ్వైనా నీ ప్రభు అయినా యేసు క్రీస్తుకు నువ్వు లోబడకపోయినట్లయితే అది రైట్ కాదు. చాలా మంది స్త్రీలు అలా పురుషులను వారి పట్టణాలకి, వారి ఉద్యోగాలు చేసే చోటికి రప్పించుకుంటున్నారు. అది ఖచ్చితంగా 100% అన్బిబ్లికల్ ప్రాక్టీస్. దేవుడు స్త్రీకి ఒక పిలుపు, పురుషునికి ఒక పిలుపాడు. పురుషునికి ఎక్కడ భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడ ఉండాలి. అది క్రమం, బైబిల్ పెట్టిన క్రమం. కీర్తన 42:5 క్లియర్. కుమారి నీ స్వజనులను మరువమండి. అంటే అక్కడ యేసుక్రీస్తు అంటే సంఘం గురించి మాట్లాడినప్పుడు సంఘము అన్నిటిని మర్చిపోవాలి. గతాన్ని, యేసుక్రీస్తుని ఒక్కనే గుర్తుపెట్టుకోవాలా. అలాగే స్త్రీ కూడా పురుషుని ఒక్కనే గుర్తుపెట్టుకోవాలి, అందరినీ మర్చిపోవాలా. ఖచ్చితంగా అండి, ఎవరైనా కూడా అలాగే రావాల్సిందే. అది క్రమం. మీ మమ్మీ అలాగే వచ్చింది, మీ మమ్మీ వాళ్ళ మమ్మీ అలాగే వచ్చింది, మీ తాత ముత్తాతల కాలం నుంచి అలాగే వచ్చారు. అది కేవలం సొసైటీలోనే కాదు, బైబిల్ కూడా మీకు అదే నేర్పిస్తావు. పురుషుడు ఖచ్చితంగా తన తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకోవాలి. ఈమైతే మర్చిపోవాలి కంప్లీట్ గా తల్లి కుటుంబాన్ని, స్వజనులను మర్చిపోవాలని చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు గుర్తుంటే వీళ్ళు భర్తకు లోబడరు, భర్తకు మాట చెప్పి వినరు. అన్న వైఫ్ చర్చికి ఏ చర్చికి వెళితే హస్బెండ్ వేరే చర్చికి వెళ్ళొచ్చా? అర్థం కాల. ఏ చర్చికి వెళితే వైఫ్ ఒక చర్చికి వెళ్ళి హస్బెండ్ ఒక చర్చికి వెళ్తారు అన్న ఈ రోజుల్లో. అదే ప్రాబ్లం అదే ఇప్పుడు. అందుకే కూడా భర్తలు కూడా వైఫ్ కు నచ్చిన చర్చిలోకి వెళ్తున్నారు. అంటే వీళ్ళకు దేవుడిచ్చిన నాయకత్వాన్ని వీళ్ళే తృణీకరించుకుంటున్నారు. అదే కదా సమస్య ఈ రోజు. నేను చాలా కుటుంబాల్లో చూస్తున్నాను, వైఫ్ హెబ్రోన్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన అంటే ఒక కరీంనగర్ ఒక ఫ్యామిలీ, తప్పుగా అనుకోవద్దు, నేను నిజంగా చూపిస్తాను నా ఫ్యామిలీని. అంటే వెళ్ళిపోతారు అటే. ఇక ఏమనంటే నా వైఫ్ అన్నా అంటారు. వైఫ్ పెంతెకోస్తు బ్యాక్గ్రౌండ్ అయితే హస్బెండ్కి ఇష్టం లేకపోయినా పెంతెకోస్తు బ్యాక్గ్రౌండ్కి వెళ్ళడం. ఈ రోజు కుటుంబాన్ని నడిపిస్తుంది నాయకుడు పురుషుడు కాదు, స్త్రీ నడిపిస్తుంది. స్పిరిచువల్ లీడర్షిప్ కూడా ఎవరు చేస్తున్నారు అంటే స్త్రీలే చేస్తున్నారు కుటుంబాల్లో. ఇక్కడ వాక్యానుసారమైన బోధ ఉంటుందని సలహా ఇవ్వడం వేరు, నిర్ణయాలు తీసుకొని భర్తను లాక్కొని కూర్చుండబెట్టడం వేరు. అర్థమవుతుందా మీకు ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో? అందుకే కదండి ఈరోజు నాయకత్వం ఇంత బలహీనంగా ఉంది, సంఘంలో కానీ కుటుంబంలో కానీ. సిగ్గుచేటండి, దేవుడు నీకు ఇచ్చిన గౌరవాన్ని నువ్వు నిలబెట్టుకోకపోవడం సిగ్గుచేట, అవమానం అది. 2 వాక్యానుసారమైన నాయకత్వం అంటే నిస్వార్థంగా మరియు త్యాగపూరితంగా ఉండడం, అంతేగాని కఠినంగా దురుసుగా ప్రవర్తించడం కాదు. నాయకుడు ఎప్పుడు నిస్వార్థంగా ఉండాలి, త్యాగపూరితంగా ఉండాలి, కుటుంబంలోనైనా సంఘంలోనైనా. దేవుడు నాయకత్వం పెట్టిండు అంటే ఎవరో ఇష్టానుసంగా ప్రవర్తించే నాయకత్వం కాదు ఇది. ఇది కంప్లీట్ అంటే నిస్వార్థంగా ప్రవర్తించే నాయకత్వం. త్యాగం ఉంటుంది నాయకత్వంలో. అంత ఈజీ అనుకుంటున్నారా నాయకత్వం చేయడం? వాక్యానుసారమైన నాయకత్వం చేయడం అంత సులువేం కాదు, అందులో త్యాగం ఉంటుంది.
అందులో నిస్వార్థంగా బ్రతకాలి, ఇతరుల కోసం బ్రతకాలి, త్యాగం చేసుకోవాలి. తన సొంత ఇష్టాలను, తన సొంత సుఖాలను ఎన్నో త్యాగం చేసుకోవాల్సి వస్తుంది భార్య పిల్లల కోసం ఒక పురుషుడు. సంఘంలో కూడా నాయకుడు అలాగే ఉండాలి. కానీ ఈ రోజు అలా లేరు అనేది సెకండరీ విషయం. కానీ ఉండాల్సిన విధానం అది. గమనిక, వాక్యానుసారమైన నాయకత్వం అంటే అధికారాన్ని ప్రేమపూర్వకంగా ఆచరించేదే గాని ఇది స్వయం సంతృప్తి లేదా స్వయం ఎదుగుదలకు ఆచరించేది కాదు. ఆరోగ్యకరమైన అధికారం వేరే విధంగా ఉంటుంది. తిట్టడం అనేది స్వయం కేంద్రిత ఆధారం అధికారం. అది చాలా మంది తిట్టి కొట్టి బెదిరించి, ఎమోషనల్ గా బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి కంట్రోల్లో పెట్టుకుంటా ఉంటారు. ఈరోజు స్త్రీలు కూడా ఎంతో మంది పురుషులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసి కంట్రోల్లో పెట్టుకుంటున్నారు. కొంతమంది పురుషులు స్త్రీలను అలాగే కంట్రోల్లో పెట్టుకుంటున్నారు. సంఘంలో కూడా నాయకులు కూడా చాలా మంది సంఘాన్ని ఎమోషనల్ గా బెదిరించి కంట్రోల్లో పెట్టుకుంటున్నారు. మీరు మా సంఘం వదిలేస్తే శపించబడతారు, మా సంఘానికి రాకపోతే మీరు నాశనం అయిపోతారు, సంఘానికి రాకపోతే మీరు ఎదగరు, సంఘానికి రాకపోతే మీరు సర్వనాశనం అయిపోతారు, మీ ఉద్యోగాలు ఊడిపోతాయి అని అలా బెదిరించి సంఘాన్ని విడిచిపెట్టుకోకుండా కంట్రోల్లో పెట్టుకుంటున్నారు. అది తప్పు. అవును. సో అది ఎంత భయంకరమైన తప్పు ఆలోచించండి. నాయకత్వం అంటే అది కాదండి. నాయకత్వం అంటే ప్రేమతో పౌల్లాగా బ్రతిమలాడుకుంటున్నాను, గోజాడుతున్నాం, మిమ్మల్ని వేడుకుంటున్నాం, ఇలా ఉండండి అలా ఉండండి అని. ఆశించకుండా వేడుకునేది నాయకత్వం అంటే. ఏం తీసుకోకుండా బ్రతిమలాడుకునేది నాయకత్వం అంటే. తిట్టడము, కొట్టడము, కంట్రోల్లో పెట్టుకోవడము, ఇవన్నీ సిగ్గుచేటు కలిగించే విషయాలు. అధికారం అంటే అది కాదండి. అధికారం అంటే నేను చెప్పినట్టు అది కాదు అధికారం. అలా అది అధికారం అనుకుంటే అంతకంటే తప్పుడు అవగాహన మరొకటి లేదు. యేసు ప్రభు ఎక్కడ అలాంటి అధికారాన్ని ప్రదర్శించాలి? అపోస్తులు ఎక్కడ అలాంటి అధికారాన్ని ప్రదర్శించాలి? అధికారం అంటే అది కాదు. నేను సిట్ అంటే సిట్ స్టాండ్, నా కళ్ళు ఎర్ర చేస్తే నువ్వు ఆగిపోవాలి, అట్లా కాదు అధికారం అంటే. అధికారం అంటే ప్రేమతో నిస్వార్థమైనటువంటి జీవితంతో కూడుకున్నది అధికారం అంటే. మర్యాదగా నాకు లోబడతావా లోబడని బెదిరించేది కాదు. అలాగే స్త్రీలు కూడా ఎమోషనల్ గా వాక్యానికి వ్యతిరేకంగా తమ భర్తలను కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఎలా ఉండాలంటే ఒక స్త్రీ, ఏమండి దేవుడు మిమ్మల్ని ఎక్కడ పెడితే నేను అక్కడికి వస్తాను, మీ దేవుడు ఏ ఉద్యోగంలో ఏ ఏరియాలో మిమ్మల్ని ఉద్యోగం ఇస్తే నేను అదే ఏరియాకి వస్తాను అంటే నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అనేది భార్య అవుతుంది. నా దగ్గరికి రా, అప్పుడే నీతో కాపురం చేస్తాను అనేది భార్య ఎప్పుడు కూడా కాలేదు. ఒకవేళ మీరు వాళ్ళ భార్యలు అనుకుంటే మీరు పొరపడినట్టు. ఎందుకంటే వాళ్ళు యేసుక్రీస్తుకి కానీ వాక్యాన్ని కానీ ఏమాత్రం విలువ ఇవ్వని స్త్రీలు వాళ్ళు. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించాడు. అటు వాళ్ళ క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించాడు. క్రీస్తు సంఘమునకు ఎలాగ ప్రేమించాడో భర్తలు తమ భార్యలను అలాగే ప్రేమించాలి. క్రీస్తు సంఘాన్ని బలహీనంగా మరి పాపంలో ఉన్నప్పటికీ క్రీస్తు ప్రేమించాడు. నువ్వు కూడా నీ భార్య ఎంత బలహీనంగా ఉన్నా కూడా నువ్వు ప్రేమించాలి. అందుకే బైబిల్ అలాగే చెప్తుంది. అలాగే భర్తలు కూడా భార్యలని బలహీన ఘటములని ఎరిగి ప్రేమించాలి. జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయమంటున్నాడు. ఇంకా అది ఎవరు ఎలాగో తెలియకపోతే నన్ను అడగ, నేను నేర్పిస్తాను. క్రీస్తు సంఘం కోసం తన ప్రాణం పెట్టాడు. అలాగే భర్తలు కూడా తమ భార్యలను ప్రేమిస్తూ వారి క్షేమం కోసం వారి అవసరాలు తీర్చి ప్రాణం పెట్టేంత ప్రేమ వారి పట్ల ఉండాలి. వారి ప్రాణం పెట్టడం వేరు, వారి కోసం ప్రాణం పెట్టడం వేరు, వారు చెప్పినట్టు వినడం వేరు. రెండింటి డిఫరెన్స్ ఉందండి. వారు ఎటు రమ్మంటే పరిగెత్తడం, వారి కోసం ఏది పడితే అది చేయడం వేరు, అది వేరు. వారిని ప్రేమించి వారి అవసరం అయితే నెసెసిటీ అనిపించినప్పుడు, నీడ్ అనిపించినప్పుడు వారి కోసం నీ ప్రాణాన్ని లెక్క చేయకుండా కాపాడడం అనేది నీ బాధ్యత. గమనిక, వాక్యానుసారమైన నాయకత్వం అంటే భార్య నుండి విధేయతను శాసించేది కాదు, క్రీస్తు యొక్క ప్రేమతో ఒప్పించేది. అది ఇంతకు చెప్పినడే నా మాట వినాలని శాసించేది కాదు, అలా శాసించేది కాదు. క్రీస్తు యొక్క ప్రేమ అంటే వాళ్ళ అజ్ఞానంతో ఒకవేళ తప్పుడు అమాయకత్వం తప్పులో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉండడం వేరు, కానీ శాసించేది కాదు విధేయత. నువ్వు బెదిరించి తెచ్చుకునేది కాదు. చాలా మంది పురుషులు అలా ఉన్నారు. కొంతమంది స్త్రీలే పబ్లిక్ లో, నేను పెళ్లి చూపులలో కూడా స్త్రీలు భర్తలను కంట్రోల్ చేయడం నేను చూశాను. ఇట్లా కల్లెర చేస్తారా, లేక కొంచెం నోరు తెరిచి మాట్లాడడానికి ప్రయత్నం చేయగా, ఇక నువ్వు ఊరుకో, నీకు రాదు కాదు, నేనే నడిపించాలి, కుటుంబానికి యజమాని నేనే అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. ఎస్, నీ భర్త నీకంటే బలహీనమైన వ్యక్తి అయినప్పటికీ కూడా నువ్వు కుటుంబంలో యజమాని నువ్వు కాలేవు. జ్ఞానంలో తెలివిలో నిర్ణయాలు తీసుకున్న నీకంటే, నీ భర్త కంటే నీకు ఎక్కువ జ్ఞానం ఉన్నప్పుడు కూడా నువ్వు అలా ప్రదర్శించడం రైట్ కాదు. దాని గురించి మనం తర్వాత చూద్దాం. మూడోది, వాక్యానుసారమైన నాయకత్వం అంటే మాదిరికరంగా జీవిస్తూ
మరియు సూచనలు ఇస్తూ బాధ్యతాయుతంగా కుటుంబాన్ని దేవుని మార్గములో నడిపించడం. నాయకత్వం అంటే ఒక మాదిరికరమైన లైఫ్ అండి. అందుకే ఈవెన్ సంఘానికి నాయకత్వం వహించేవారిని కూడా ప్రభు కోరుకున్నది ఏంటంటే మాదిరి. పౌలు కూడా 1 తిమోతి 3వ అధ్యాయంలో కానీ, తీతు 1వ అధ్యాయం 5-9 వచనాలు కూడా నాయకత్వం మాదిరికరంగా ఉన్నవాడు. నిందారహితులై ఉండాలి, ఏకపత్ని పురుషులై ఉండాలి, అతిథి ప్రియులై ఉండాలి, మర్యాదస్తులై ఉండాలి, కుటుంబాన్ని ఏలువారై ఉండాలి, పిల్లలను స్వాధీనపరచుకునే శక్తి గలవారై ఉండాలి, కొట్టువాడు కాకూడదు, తిట్టువాడు కాకూడదు, దుర్లభం అపేక్షించకూడదు. అవన్నీ క్యారెక్టర్ సంబంధించినండి. అద్భుతమైన మాదిరిని కనబరచమంటున్నాడు సంఘంలో. నాయకుడు అనేవాడు సంఘానికి మాదిరికరంగా ఉండాలి. అలాగే కుటుంబంలో కూడా ఒక పురుషుడు కుటుంబానికి మాదిరికరంగా జీవించాలి. భర్తను చూడగానే అలా బ్రతకాలని ఫీలింగ్ తేవాలి పిల్లలకి, భార్య కూడా. అందుకే వాళ్ళని జీవిస్తూ సూచనలు ఇస్తూ బాధ్యత కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపించడమే నిజమైనటువంటి నాయకత్వం అండి. చూడండి ఏమంటున్నాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచమని చెప్తుంది. పురుషులకు చెప్తున్నాడు ఈ మాట. చాలా మంది తండ్రులు పిల్లల యొక్క బాధ్యతలు తప్పించుకుంటున్నారు. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపొద్దు, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలంట. ఇంకేమన్నాడు, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించాడు. అటువల్ల క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించాడు. సంఘము క్రీస్తు ఎలాగూ ప్రేమించాడు అదే స్థాయిలో భర్తలు భార్యలను ప్రేమించాలి. భార్యలు అయితే భర్తలకు విధేయత చూపించాలి. ఇది ఎక్స్చేంజ్ చేసుకోకూడదు. మీరు ఎక్స్చేంజ్ చేస్తారు. భర్త యొక్క బాధ్యత ప్రేమించడం, భార్య యొక్క బాధ్యత విధేయత చూపించడం. ఎక్స్చేంజ్ చేయొద్దు. భార్య ప్రేమించాలి, భర్త విధేయత చూపించాలన్న రీతిగా మారకూడదండి. క్రమాన్ని మార్చకండి. చూడండి, సంఘం కోసం క్రీస్తు ఎలా ప్రాణం పెట్టాడో లేఖనం చూపిస్తుంది. చూడండి, గమనిక, కుటుంబాన్ని సరైన క్రమశిక్షణలో పెట్టాలంటే భర్తలు ఆత్మీయ అభివృద్ధి మరియు పరిపక్వత కలిగి ఉండాలి. నీకే ఆత్మీయ పరిపక్వత లేకపోతే నీ భార్యకి ఏం నేర్పిస్తావు, నీ పిల్లలకి ఏం నేర్పిస్తావు? నీకే క్రమం తెలియకపోతే నీ భార్యకి ఏం క్రమం నేర్పిస్తావు, నీ పిల్లలకి ఏం క్రమం నేర్పిస్తావు? నువ్వే ప్రభుకు లోబడకపోతే నీ పిల్లల్ని ఎలా లోబడుస్తావు, నీ భార్యను ఎలా ప్రభుకు లోబడాలి జీవింపజేస్తావు? ఖచ్చితంగా నీ కుటుంబంలో ఫెయిల్ అవుతుందంటే భర్తగా నువ్వు ఫెయిల్ అయినావని అర్థం. ఈరోజు చాలా దారుణమైన విషయం, భర్తలు బాధ్యతయుతంగా ప్రవర్తించకపోవడమే వేరే వాళ్ళ బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది కుటుంబంలో. నువ్వు కరెక్ట్ బాధ్యతయుతంగా ప్రవర్తిస్తే మరొకరు నీ బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మరి భర్త తీసుకోకపోతే ఏం చేస్తుంది? చచ్చినట్టు భార్య తీసుకోవాల్సి వస్తుంది. అందుకే కదా సమస్యలు ఇప్పుడు కుటుంబాలలో. కుటుంబాల సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి? భర్త బాధ్యతయుతంగా ప్రవర్తిస్తే సమస్యలు ఉండవు. భర్త బాధ్యతయుతంగా ప్రవర్తించట్లేదు కాబట్టి భార్యలు ఏం చేస్తున్నారు అని అంటే బాధ్యతలు తీసుకుంటున్నారు. అది రైటేనా? ఆలోచించండి. భర్తలు కుటుంబానికి క్రీస్తు వలె నాయకులుగా ఉండగోరితే క్రీస్తు తన శిష్యులకు ఎలా బోధించి నడుచుకున్నాడు అలాగే నడుచుకోవాలి. యేసుక్రీస్తు తన శిష్యులకు ఎలా బోధించాడు, వారి పట్ల ఎలా ప్రవర్తించాడు, ఎలా నడుచుకున్నాడు, ఎలాంటి మాదిరికరమైన జీవితాన్ని చూపించాడో భర్తలు కూడా కుటుంబానికి అలాగే ఉండాలి. పిల్లల్ని పెంచే విషయంలో, బాలను ప్రేమించే విషయంలో అంత మాదిరికరంగా ఉండాలి ఒక పురుషుడు. ఒక్క అవసరత తీరిస్తే భర్త కావాలండి. భార్య పిల్లల యొక్క భర్త ఎమోషనల్ నీడ్స్ తీర్చగలగాలి, ఎకనామికల్ నీడ్స్ తీర్చగలగాలి, స్పిరిచువల్ నీడ్స్ తీర్చగలగాలి, ఫిజికల్ నీడ్స్ కూడా తీర్చగలగాలి. అప్పుడు భర్త అవుతాడు. కొంతమంది కేవలం ఫిజికల్ నీడ్స్ తీసి పప్ప ఎవడైతే అది కొనిస్తున్నాడు అని ఎంజాయ్ చేస్తున్నారు, సంతోషిస్తున్నారు. మిగతా పట్టించుకోరు. ఎమోషనల్ నీడ్స్ గురించి పట్టించుకోరు. ఎకనామికల్ నీడ్స్ తీర్స్తే సరిపోతుంది అని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది కేవలం అంటే నిజంగా వాళ్ళ మెంటల్ నీడ్స్ అనేది నీడ్ అవసరం. ఇలా 5 రకాల నీడ్స్ ఉంటాయండి ప్రతి మనిషికి. ఎకనామికల్ నీడ్స్ ఉంటాయి, ఎమోషనల్ నీడ్స్ ఉంటాయి, మెంటల్ గా వాళ్ళకి నీడ్స్ ఉంటాయి, ఫిజికల్ నీడ్స్ ఉంటాయి. ఇవన్నీ తీర్చగలగాలి. స్పిరిచువల్ నీడ్స్ ఉంటాయి. వాళ్ళని ఆధ్యాత్మికంగా సరైన బోధ వైపు నడిపించడం కూడా భర్తలుగా పురుషులదే బాధ్యత, తండ్రులుగా పురుషులదే బాధ్యత. అందుకే ప్రభు యొక్క శిక్షలో, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలను పెంచమని వాక్యం సెలవిస్తుంది. చూడండి ఏమంటున్నా ఆయన, నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవాలని మీకు మాదిరిగా ఇలాగూ చేస్తున్నటువంటి యోహాను 13:10 ఏమంటున్నాడు? నేను ఇలా ఎందుకు తెలిసినా తెలుసా, మీరు కూడా ఇతరులకు నాయకత్వం చేసినప్పుడు వీళ్ళ మాదిరికరంగా ఉండమని చేయడానికి చేశాను అంటున్నాడు. చూడండి, అంతేగాని బలవంతంగా నాయకత్వం చేయమని ఎక్కడ బైబిల్ చెప్పదు. 1 పేతురు 5:1 కూడా బలవంతంగా కాకుండా చిత్త ప్రకారంగా దుర్లభాపేక్షతో కాకుండా ఇష్టపూర్వకంగా మీ మధ్యన ఉన్నటువంటి మందను పై విచారణ చేసి కాయమంటాడు పేతురు. తన తోటి పెద్దలను హెచ్చరిస్తున్నాడు ఆయన. అందుకంటే నాయకత్వం అనేది బలవంతంగా రుద్దేది కాదు, బలవంతంగా చేసేది కాదు.
ఒక మాదిరికరమైన జీవితం ద్వారా చూపించేది. చివరిగా సారాంశం చెప్పి ఈ రోజు నేను పాఠాన్ని ముగిస్తాను. రేపటి దినం ఇంకా కంటిన్యూ క్లాస్ అవుతుంటదండి. చాలా కన్క్లూజన్ మిస్ కావద్దు. మీరు కన్క్లూజన్ మిస్ అయితే మాత్రం మళ్ళీ అయోమయానికి గురవుతారు. సారాంశం: వాక్యానుసారమైన నాయకత్వం అంటే అధికారం కలిగి ఉండడం. వాక్యానుసారమైన నాయకత్వం అంటే నిస్వార్థమైన మరియు త్యాగపూరితమైన ప్రేమను చూపించడం. ఇక్కడ అధికారం కలిగి ఉన్నాడని నేను చెప్తున్నానంటే దాని అర్థం అది, డెప్త్ మీనింగ్ అది. అయినప్పటికీ అధికారాన్ని వాళ్ళు ప్రదర్శించలేరండి. చూడండి, మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయం 4వ వచనంలో, 5వ వచనంలో పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు? మేము 6వ వచనంలో, మేము అపోస్తులమై ఉన్నాను, అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నాను, మీ వల్లనే గాని ఇతరుల వల్లనే గాని ఏ మెప్పును కోరలేదంట. అది అండి అధికారం అంటే. అధికారం అంటే అర్థం ఏంటంటే అధికారాన్ని ప్రదర్శించకపోవడమే నిజమైన అధికారం. అధికారం కలిగి ఉండి కూడా అధికారం లేనట్టుగా జీవించడమే అధికారం. అర్హత ఉండి కూడా అర్హతను వదులుకోవడం చూసినాం, అది అధికారం అంటే. అలా వదులుకోవడం అంటే మళ్ళీ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాలి, బాధ్యతాయుతంగా ప్రవర్తించడం అని అర్థం కాదండి. వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవద్దు. అధికారం ఉన్నా కూడా లేనట్టుగా ప్రదర్శించడం అంటే బాధ్యత రహితంగా ప్రదర్శించడం కాదు. పౌలు ఎక్కడ కూడా తన బాధ్యత విషయంలో తప్పిపోలేదు. ఏ అపోస్తులు బాధ్యతల విషయంలో తప్పిపోలేదు. యేసుక్రీస్తు కూడా బాధ్యతల విషయంలో తప్పిపోలేదు. సో ఈ రోజు వరకు మేము మా అధికారాన్ని ఎక్కడ ప్రదర్శించకపోయినా బాధ్యతల విషయంలో మేము తప్పిపోవట్లేదండి. బాధ్యతలు ఇప్పటి నిర్వర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా శక్తి వంచన లేకుండా సంఘం కొరకు ప్రయాసపడుతున్నాం, కానీ అధికారాన్ని ప్రదర్శించి కాదు. మూడోది, వాక్యానుసారమైన నాయకత్వం అంటే మాదిరికరమైన జీవితం జీవిస్తూ దేవుని మార్గంలో నడిపించడం అండి. ఇది నాయకత్వం అంటే. ఒక కుటుంబంలో భర్తగా, సంఘంలో ఒక లీడర్గా మాదిరికరమైన లైఫ్ ఖచ్చితంగా ఉండాలి. అతను చూస్తే ఆయన ప్రవర్తనను కలిగి జీవించే విధంగా ఉండాలి. హెబ్రీ 13:7 అదే చూస్తాం. నాయకుల యొక్క విశ్వాసాన్ని, వారి ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా తలంచుకొని వారిని వెంబడించాలంట. ఏముండాలి నాయకుని దగ్గర? నాకు వెంబడించడానికి ఒకటి విశ్వాసం ఉండాలి, రెండోది ప్రవర్తన, బిహేవియర్ కరెక్ట్ గా ఉండాలి. ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా తలంచుకోవాలి అంట. సో అది అండి, కుటుంబంలో నీ విశ్వాసం ఉందా? భర్తగా నువ్వు మంచి ప్రవర్తన ఫలాన్ని కలిగి ఉన్నావా? నీకు నమ్మకం ఉందా? నీ భార్య నీతో వచ్చేంత నమ్మకం నువ్వు కలిగించాలి ఖచ్చితంగా. అలాంటి విశ్వాసం, అలాంటి ధైర్యం, అలాంటి కాన్ఫిడెంట్, అలాంటి ప్రేమ అవన్నీ నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు అడవులలోకి వెళ్ళినా నీతో పాటు నీ భార్య వస్తుంది. ఇప్పటికీ నా భార్య అయితే రెడీగా ఉంటుంది. ఎక్కడికైనా దేవుడు ఎక్కడికి పంపించినా రావడం సిద్ధంగా ఉంది. నాతో మధ్యప్రదేశ్ లో జీవించినప్పుడే ఆమె అర్థమైపోయింది. అంటే ఎక్కడున్నా మనం ఉండగలుగుతాం, ఎక్కడైనా ప్రభు ఉంటే చాలు, మనం ఎక్కడైనా బ్రతికేస్తాం. భాష రాకపోయినా, స్నేహితులు లేకపోయినా, సన్నిహితులు లేకపోయినా, కుటుంబ సభ్యులు లేకపోయినా, ప్రభు ఉంటే, ప్రభువుకు లోబడితే ఎక్కడైనా బ్రతకొచ్చు అనేది ఫ్యాక్ట్ అండి. అందుకే సో రేపటి దినం మనం 4th పాయింట్ చూస్తాం. 1.4లో సహకారంలో మరి సహాయంలో స్త్రీ యొక్క పాత్ర ఎలా ఉంటది, ఎందుకు ఆమెను సహకారము మరి సహాయం, ఆ పాత్ర దేవుడు ఎలా డిజైన్ చేశాడు స్త్రీ కోసం అనేది మనం రేపు చూడబోతున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ఎవరైనా ప్రార్థన చేయండి. ప్రార్థించిన తర్వాత మనం ప్రశ్నలు జవాబులు ఉంటే నిరభ్యంతరంగా మీకు ఎలాంటి ప్రశ్నలు ఉన్నా ముక్కుసూటిగా అడగొచ్చండి. ఎక్కడన్నా ప్రార్థన చేసి ముగించండి. దేవుడా, ఓకే అన్న. ప్రభువా మీకు స్తోత్రములు నాయన, పరిశుద్ధుడ కృపగల తండ్రి, ఈ రాత్రి వేళ నాయన విన్న మాటలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, ఆది నుంచి నాయన మీరు సృష్టించిన సృష్టి ఏ క్రమంలో అయితే సృష్టించున్నారో ప్రభువా అది గుర్తెరిగిన ఆయన ఎవరి ఆధిక్యత వారికి మేము ఇస్తూ అటు ఆధిక్యతను కలిగిన వాళ్ళని గౌరవిస్తూ జీవించే స్థితిని మాకు దయచేయండి ఈ రోజు చెప్పిన వాక్యం బట్టి. అవును ప్రభా, బిబ్లికల్ ఉమెన్ హుడ్ ఏదైతే చెప్తున్నారో అన్న ఆ విషయాలన్నీ మేము గ్రహించుకొని ప్రభా, అది ఏది మంచో ఏది చెడో మేము తెలుసుకుని మేము మంచి వాటి సైడ్ మా హృదయాలను తిప్పుకుంటున్నట్లు మీ సహాయం దయచేయమని, అటు హృదయం మాకు దయచేయమని ఆయన ఈ రాత్రి పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, కుటుంబాలన్నిటిని మీరు దీవించి ఆశ్రయించమని, తిరిగి రేపు మా క్లాస్లో మేమందరం నాయన మీ వాక్యం వినట్టుగా మీ శ్రద్ధ కలిగి విని మేము వాటిని గ్రహించుకొని జీవించే స్థితిని మాకు దయచేయమని, కోర్ గ్రూప్ అంతటిని మీరు దీవించి ఆశ్రయించమని, బోధించిన సంపదన్న ప్రవీణన్న కుటుంబాలన్నిటిని మీరు దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్.